దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనకందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి నుంచి ఉన్నటువంటి 5 వచనాలను మనం చదువుదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి నుంచి ఉన్నటువంటి 5 వచనాలు త్వరగా చదవాలి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. వాక్యము ఎవరై ఉండెనంట? దేవుడై ఉండెను. yes, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. చూడండి, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. yes, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదంతయు కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆయనలో ఏముండెనంట? జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏమై ఉన్నదంట? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూస్తున్నాము. వాక్యము నీ జీవితానికి నీకు దీపముగాను నీ త్రోవకు వెలుగై ఉన్నది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అనగా ప్రభువుని నువ్వు ప్రేమించే ఒక క్రైస్తవుడు అయితే వాక్యాన్ని కూడా నువ్వు ప్రేమించక తప్పదు. హల్లెలూయా. నేను ప్రభువుని ప్రేమిస్తాను కానీ వాక్యాన్ని ప్రేమించను అని అంటే నువ్వు యథార్థమైనటువంటి క్రైస్తవుడు కానే. ఈరోజు ఈ మాటలు మీతో నేను ఎందుకు తెలియజేస్తున్నాను అని అంటే, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి కొన్ని ఆలోచనలు నా మనసులో మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మీరు వచ్చింది దేవుని వాక్యాన్ని వినటానికి. దేవుని వాక్యము మనని సరిచేయాలని మనం కోరుకుంటూ ఉంటాము. మనము బాహ్య లోకంలో ఉన్నప్పుడు మనని భౌతికంగా సరిచేయడానికి మనకు తల్లి తండ్రి ఉన్నారు. ఆత్మీయమైన విషయంలో మనని సరిచేయడానికిను మన నడకను దేవుని హృదయానుసారంగా దేవునికి అనుకూలంగా మార్చడానికి దేవుని వాక్యము మనకు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఒక మాట అంటున్నాడు, నన్ను ప్రేమించువాడు నా మాటలను గాయకొనును. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానాలను ప్రేమించువాడు, దేవుని యొక్క వాక్యమును తన హృదయములో దాచుకున్నవాడు దేవుణ్ణి ప్రేమించినట్లుగా. ఎవరైతే వాక్యాన్ని వారి హృదయంలో దాచుకుంటారో, ఎవరైతే వాక్యాన్ని వారు ప్రేమిస్తారో, ఎవరైతే వాక్యాన్ని వారు హత్తుకుంటారో, ఎవరైతే వాక్యమే అధికంగా వారి జీవితంలో ఉండాలని ఆశ కలిగి ఉంటారో వారికి వెలుగు కలుగును అని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలలో, చీకటి సమస్యలలో, మనకున్నటువంటి కష్టములలో, రోగములలో, మనకున్నటువంటి పరిస్థితులలో మనకు వెలుగుగా ఉండేది దేవుని వాక్యము మాత్రమే. మనము ఎంతసేపు కూర్చొని ప్రభువా నువ్వు రావయ్యా అని ప్రార్థన చేస్తూ సరిపోదు. దేవుడు ఏమై ఉన్నాడంట? వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యమును నువ్వు ఏ రీతిగా నువ్వు ప్రేమిస్తావో అంతగా నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లుగానే. హల్లెలూయా. సో ఈ రోజుల్లో వాక్యము మీ జీవితాల్లో విత్తబడుతూ ఉండగా, విత్తేది ఎవరు అని చూడకండి, విత్తనాలు ఎవరివి అనేది చూడండి. హల్లెలూయా. కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు అన్న దానికంటే ప్రాముఖ్యమైనది మీ జీవితంలో మీరు పొందుకునే వాక్యానికి మీరు ఇచ్చే గౌరవము చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు దేవుని ఏ రీతిగా నువ్వు ప్రేమిస్తావు? నువ్వు ప్రతిరోజు అంటావు స్తోత్రం 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 తండ్రి, కోట్లాది స్తుతులు, కోట్లాది వందనాలు, మంచిది. కానీ ఈ స్తుతులు స్తోత్రాలు ప్రభు సన్నిధిలో చేరాలి అని అంటే నువ్వు వాక్యాన్ని నువ్వు ప్రేమించాలా, వాక్య పరంగా నువ్వు జీవించాలా. హల్లెలూయా. అందుకే కేవలం నోటి మాటల ద్వారా నువ్వు 1 గంట 2 గంటలు ప్రార్థన చేయడం వల్ల ఏమీ నీ జీవితంలో జరగవు. ప్రభుని ప్రేమించే ఒక వ్యక్తివైతే ఆయన నీ బాహ్యమైన నీ ప్రార్థన కన్నా నీ హృదయంలో ఉన్న ఆలోచనను ఎరిగిన దేవుడు. నువ్వు మందిరానికి వచ్చి కూర్చున్నప్పుడు నీ బాహ్యమైన అలంకరణ కంటే కూడా నీ హృదయపు అలంకరణను చూసే దేవుడు. ఆయన నీకు ఏది కావాలో, ఏది అవసరము లేదో తీర్మానం తీసుకోవడానికి నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముచున్నారు? ఈరోజు మనం ఈ లోకంలో బ్రతుకుతుండగా ఈ సంగతితో నేను గుర్తు చేస్తున్నాను, మనం ఈ లోకానికి చెందిన వాళ్ళము కాదు. మనం ఈ లోకంలో ఉన్నా కానీ ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులము మనం కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రీతిగానైతే ఈ లోక సంబంధితుడు కాడో, నువ్వు నేను ఈ వాక్యాన్ని పొందుకున్నందుకు ఈ లోక సంబంధితులము మనము కాము. అర్థమైన వారిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మరి లోకము మనది కానప్పుడు
లోక సంబంధితులు మనము కానప్పుడు ప్రియ సంగమా, లోకపు ఆచారాలను ఎందుకు పాటిస్తూ ఉన్నాము మనము? ఈరోజు మందిరంలో కూర్చుంటుండగా ప్రతి క్రైస్తవుడు తన హృదయముతో ప్రశ్నించుకోవాల్సింది, గత వారములో నేను ఈ లోకముతో జతపరచబడ్డానా, వాక్యముతో జతపరచబడ్డానా అనే ప్రశ్నను నువ్వు వేసుకోవాలి. హల్లెలూయా. గత వారములో లోకము జరుపుకున్నటువంటి ప్రతి పండగలలో నీ జీవితాన్ని నువ్వు ముడిపెట్టుకున్నావా, లేదా నీ జీవితము వాక్యపరంగా నువ్వు మార్చుకున్నావా అనే ప్రశ్న నువ్వు వేసుకోవాలి. హల్లెలూయా. అనేక సార్లు దేవుడు అమూల్యమైనటువంటి మాటలు మనకు వినిపించిన, మనకు తెలియజేసిన. మీకు తెలుసా, ఇక్కడ విత్తబడుతున్నటువంటి ప్రతి మాట కూడా ఏదో నిసారంగా ఊడిపడింది కాదు. చాలా కష్టముతో, చాలా శ్రమతో, చాలా ఓపికతో, చాలా త్యాగముతో వేచి ఉండి దేవుడిచ్చే ప్రతి మాట కూడా ఇక్కడ నుంచి మీరు పొందుకున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది దేవుని సొమ్ము, ఇది నా సొమ్ము కాదు. హల్లెలూయా. దేవుని వాక్యము మీకు దేవుడు బయలుపరుస్తున్నాడు. అందుకే నేను ఒక మాట నా ఆరాధనలో, ఇన్ని కోట్లాది మంది ఉంటుండగా ఈరోజు నువ్వు నేను ఎందుకు ఇక్కడ దేవుని మందిరంలో మనం కూర్చొని ఉన్నాం? దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత ఇది. క్రైస్తవునిగా పుట్టి పెరగడము, క్రైస్తవ సమాజంలో ఉండడము, క్రీస్తును వెంబడించడము, దేవుని యొక్క మాటలను నేర్చుకోవడము దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ధన్యత. ఎంతమంది నమ్ముచున్నారు ఆ విషయము? ఈ వాక్యము, క్రీస్తు యేసు ప్రభుని వెంబడించడము, ఒక క్రైస్తవుని ఉండడము నీకు సిగ్గుచేటైతే రేపటి రోజు ప్రభు కూడా నిన్ను తృణీకరించే రోజు వస్తుంది. ఈరోజు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు, ఆయన చేసే మేలులన్నింటినీ నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆయన సన్నిధిలో నీకు కష్టాలు ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు జవాబులు నీకు ఇవ్వాలి. కానీ నీ హృదయానికి నచ్చినట్లుగా నువ్వు నడిచినట్లయితే దేవుడు మేలులు నీ జీవితంలో చేయలేడు. హల్లెలూయా. అందుకే హగ్గాయి ప్రవచనంలో కూడా దేవుడు మళ్ళీ మాట్లాడతాడు. ఏంటి, మీ గృహాలు శరంబి వేసినటువంటి గృహాలుగా కట్టుకుంటారు, నా ఆలయము మాత్రము నాశనములో ఉంటూ ఉన్నది. అందుకోసమే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. అందుకోసమే నీ కుటుంబాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. అందుకోసమే నీ పిల్లలు నీకు దూరం అయిపోతున్నారు. అందుకోసమే నువ్వు సమాజంలో ఇదిగో చాలా తలదించుకొని నడవాల్సినటువంటి పరిస్థితి నీ జీవితంలో కలుగుతుంది. ఎందుకోసము? సులువుగా చిక్కులో పెట్టే పాపమును నువ్వు ప్రేమించావు గనక. ఎందుకు? ఇదిగో అందరూ చేస్తున్నట్లుగా నువ్వు చేయాలని తీర్మానం తీసుకుంటున్నందుకు. ఈరోజు దేవుడు ఒక మాట మనతో గుర్తు చేస్తూ ఉన్నాడు. మీకు తెలుసో తెలీదో కానీ ఈ రోజుల్లో సైంటిస్టులు కొంతకాలం నుంచి చేస్తున్నటువంటి పరీక్షలలో ఒక వృక్షాన్ని తీసుకొని దాని కొమ్మను కోసి ఆ కొమ్మను ఒక ప్రత్యేకమైన అంటుకట్టు, రైట్, అంటుకట్టు లేకపోతే గ్రాఫ్టింగ్ అనే ప్రొసీజర్తో ఇంకొక కొమ్మను, ఇంకొక చెట్టుకు సంబంధించిన కొమ్మను కలుపుతూ ఉంటారు. ఎందుకు కలుపుతూ ఉన్నారు అని అంటే, ఆ వృక్షము పెరిగినప్పుడు మనకు జామ చెట్టు మీద మామిడి చెట్టు కూడా చూడగలుగుతాం. మామిడి చెట్టు మీద మనము యాపిల్ పండును కూడా మనం చూడగలుగుతున్నాం. లేకపోతే ఇదిగో ఒకటే వృక్షం మీద 2 ఫలాలు కాసే చెట్టును తయారు చేయడానికి ఉన్నటువంటి ప్రయత్నంలో వారు ఉన్నారు. ఈ అంటుకట్టు చేసి వచ్చినటువంటి ఈ చెట్టులో ఉన్నటువంటి, మనం ఆ చెట్టును చూస్తే చాలా చక్కగా ఉంటుంది. ఒకవైపేమో కొన్ని కొమ్మలు వేరుగా ఉంటాయి, కొన్ని కొమ్మలు వేరుగా ఉంటాయి, కొన్ని ఆకులు వేరుగా ఉంటాయి, కొన్ని ఆకులు ఇంకో రంగులో ఉంటాయి. చూసినప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ఒక ఫోటో తీసుకోవాలనిపిస్తుందేమో. ఆ పండ్లను మనం చూసినట్టయితే ఒక దిక్కేమో మామిడి పండ్లు, ఇంకో దిక్కేమో జామ పండ్లు. అబ్బా, ఎంత అద్భుతంగా మీరు చేశారు! దేవుడు కూడా ఇట్లా ఏదైనా తోటలో సృష్టించలేదే. మానవులు చేశారు అంటుకట్టు కార్యక్రమము. ఏదైనా తోటలో ఉన్నాయా? ఏదైనా ఒక వృక్షానికి 2 ఫలాలు అటు ఇటు కాసాయి అని మనం చూస్తున్నామా, చదువుతున్నామా? కానీ దేవుడు సృష్టించిన ప్రతి వృక్షము కూడా దాని ఫలమును అది కాసి బయటికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇట్ వాస్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఏ విత్తనం అయితే నాటుతున్నామో ఆ విత్తనం ఎదిగి వృక్షముగా మారి దానికి సంబంధించిన కొమ్మలు, దానికి సంబంధించిన ఆకులు, దానికి సంబంధించిన ఫలాలను దేవుడు సృష్టించాడు. ఎంతమంది నమ్ముచున్నారు? అవునా? కానీ మనుషులు ఈ రోజులు ఏం చేస్తున్నారంటే అంటుకట్టు ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. ఒక కొమ్మకు వేరొక కొమ్మను జతపరచడం. అలాగ చూసినప్పుడు సులువుగా ఒకటే చెట్టుకు 2 కాయలు రావటము అద్భుతం అని మనుషులు అంటారేమో. కానీ ఆ కాయలు చూడడానికి బాగుంటాయి, తినడానికి రుచిగా ఉంటాయి. కానీ దేవుడు సృష్టించినప్పుడు ఆ కాయలో ఉన్నటువంటి ఆ పోషకమైనటువంటి ఆహారం అందులో ఉండదు. అంటుకట్టు చేసి బయటకు వచ్చినటువంటి ఆ ఫలాలలో, హైబ్రిడ్ కాయలలో ఏంటండి పోషకమైనటువంటి ఆహారము
ఉండనే ఉండదు. నువ్వు ఫ్రూట్స్ని నువ్వు తెచ్చుకొని నువ్వు తింటావు, ఫలాలను నువ్వు ఖరీదైనదిగా నువ్వు కొనుక్కుంటావు. ఏనా అందుకే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే, నా చిన్నప్పుడు నేను క్యాబేజీని చూసినప్పుడు ఆ రంగు వేరు. ఈరోజు క్యాబేజీని మనం వెళ్ళి చూస్తే ఎన్ని రంగులలో ఉన్నాయి తెలుసా? విచిత్రమైన రంగులు ఉన్నాయి. పర్పుల్ కలర్ క్యాబేజీలను మనం చూస్తాం. అన్నీ వేరువేరుగా ఉన్నాయి. మొక్కజొన్నలను చూడండి, అవి వేరుగా ఉన్నాయి. క్యారెట్స్ చూడండి, అవి వేరుగా ఉన్నాయి. వంకాయలను చూడండి, చిన్న వంకాయలు, పెద్ద వంకాయలు, పొడుగ్గా ఉన్న వంకాయలు, సన్నగా ఉన్న వంకాయలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా? హైబ్రిడ్. మనుషులు దాన్ని వేరు చేస్తూ ఉన్నారు. అందుకే మనం చూస్తున్నాము కాలము కానీ కాలములలో కూడా కొన్ని ఫలాలు కనిపించినప్పుడు మనకు అర్థం కాదు ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా. అందుకే పాత మనుషులు, మా తండ్రి కాలము లేకపోతే దానికంటే వయసు ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మామిడి పండు సీజన్ వచ్చినప్పుడు మొదట వచ్చినటువంటి పండ్లను వారు కొనుక్కోరు. ఇవన్నీ కూడా వాళ్ళు కెమికల్స్ పెట్టి పండించినవి, ఇవి మనకు అవసరం లేదు. చెట్టు మీద సరిగ్గా ఉండి పండినటువంటి కాయలు వచ్చినప్పుడు దాని వాసనతోటి దాన్ని చూసినప్పుడు మనం చెప్పగలుగుతాము ఇది మనకు అవసరం లేదు అని అంటారు. ఎస్, కానీ అది తెలియని చాలామంది, అనగా నూతన తరంలో నుంచి వచ్చిన వాళ్ళు, కాయ కనిపించిందంటే వెంటనే పరిగెత్తి కొనేసుకుంటారు. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో కూడా అంటుకట్టు జీవితము జీవించే క్రైస్తవులు దేవుడికి ఇష్టం లేదు. యు షుడెంట్ బి ఏ క్రిస్టియన్ హూ ఇస్ గ్రాఫ్టింగ్ విత్ ద వరల్డ్. దేవుడు నిన్ను ఒక విత్తనముగా ఈ లోకంలో నేను ఏర్పాటు చేశాడు. ఒక క్రైస్తవునిగా నువ్వు మొలకెత్తావు, లేదంటే ప్రభువుని నువ్వు తెలుసుకున్నావు. ఇదిగో నువ్వు ఎదుగుతుండగా ప్రభువుని నమ్మినటువంటి ఒక వ్యక్తిగా, నువ్వు నూతన జీవాన్ని పొందుకున్నటువంటి ఒక వ్యక్తిగా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను నమ్మిన ప్రతి ఒక్కడు కూడా ఒక నూతనమైన సృష్టి. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. ఒక న్యూ క్రియేషన్గా నువ్వు వచ్చిన తర్వాత క్రీస్తుకు సంబంధించినట్లుగా నువ్వు ఎదగాల. నువ్వు మళ్ళీ ఒక మొక్కను ఒక కొమ్మను తీసివేసి లోకముతో జతపరచబడి సగము లోకములోను సగము వాక్యములోను నువ్వు జీవిస్తామని అనుకుంటే మాత్రము దేవుడు అనుకున్న దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడదు. లోకము చూస్తుండగా నువ్వు బహు అద్భుతంగా నువ్వు మార్చబడతావేమో, కానీ దేవుని సన్నిధిలో దేవుడు చూస్తుండగా ఆయన దృష్టికి అది ప్రీతి కలిగించేది కాదు. ఈరోజు ఏదైనా తోటలో దేవుడు ఆలోచించినటువంటి ఆలోచనలు అనేకుల జీవితాలలో లేవు. ఈరోజు అనేకులు కాల్చున్నటువంటి ఫలమును బట్టి ఆనందిస్తున్నారు, కానీ ఆ ఫలములో నష్టమవుతున్నటువంటి రుచులను మర్చిపోతున్నారు. ఆ ఫలములో కలిగి ఉండాల్సినటువంటి ఆ పోషకమైనటువంటి ఆ ప్రత్యేకతలను మీరు మర్చిపోతున్నారు. క్రైస్తవులు బాహ్యంగా కనిపిస్తే సరిపోతుందని అంటున్నారు. లోకంలోనూ ముడి కలుపుతారు, వాక్యములోనూ ముడి కలుపుతారు. వారంలో 6 రోజులు 5 రోజులు లోకంలో బ్రతుకుతారు. ఎవరు చూడట్లేదని అనుకుంటారు. పాస్టర్ గారు చూడాల్సిన అవసరం లేదు, విశ్వాసులు మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇదిగో నువ్వు 4 గోడల మధ్యలో ఉండి నువ్వు చేసే ప్రతి కార్యములను కూడా పరలోకపు తండ్రి గమనిస్తున్నాడనే విషయాన్ని సంఘము మర్చిపోకూడదు. హల్లెలూయా. ఈరోజు నేను ఈ మాటలు నేను చెప్పకుంటే రేపటి రోజు నేను నా దేవునికి నేను లెక్క చెప్పాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి క్రియలను బట్టి ఉన్నటువంటి ప్రతిఫలము దేవుడు నీకు ఇచ్చును. నీ క్రియలు ఏమై ఉన్నది, వాటిని బట్టే నీకు ప్రతిఫలము. లోకాన్ని నువ్వు అధికంగా ప్రేమించి అంటుకట్టు చేద్దామని అనుకుంటే మాత్రం అది దేవుని ప్రణాళిక కాదు. ఏదేను తోటలో ప్రారంభం అవనివేవి కూడా నువ్వు తయారు చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అవన్నీ మనుషుల ఆచారాల ప్రకారము, మనుషుల ఆలోచనల ప్రకారము మనం నడవకుండా దేవుని మీద మనం కట్టుకోవడానికి ఉన్నటువంటి ఆలోచన కలిగి మనం జీవితం. మొదటి యోహాను గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం మనం చదువుదాం. 1 John chapter 5 verses 19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. చూడండి, మనము దేవుని సంబంధులము. we belong to God, we are of God అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. మనము దేవుని సంబంధులము, మరి లోకమంతా కూడా దుష్టుని అందున్నదని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. The whole world lies in wickedness, in darkness, but we belong to God. ఎంతమంది నమ్ముచున్నారు నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని? నమ్ముచున్నారా మీరు? దేవుని సంబంధించిన వ్యక్తిని అని సండే చెప్తే సరిపోదు. ప్రతిరోజు నీ జీవితంలో ఈ మాటను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరెవరు వారి వారి ఆచారాలను వారు పాటిస్తుండగా అందరిలో ఒకరైపోదామనే ఆలోచన నీకు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నిన్ను నేను లోకములో నుంచి వేరు చేశాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో నుంచి వేరు చేయబడిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఇతరులకు మాదిరిగా నీవు ఉండాలి.
ఇతరుల మాదిరిలో నువ్వు నడవటం కాదు, కానీ ఇతరులకు నువ్వు ఒక మాదిరిగా జీవించాలని పరిశుద్ధాత్ముడు దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ శుభవార్త వేరే వాళ్ళు అందుకోవాలి. ప్రభుని తెలియనోళ్ళు, ప్రభు ప్రేమ గురించి వారికి తెలియనోళ్ళకి మాదిరి ఎవరు అనండి? ఈరోజు వాక్యము ప్రచురించుకుంటూ తిరగలేము వీధుల మీద, కానీ మీరు ధరించుకున్నటువంటి క్రీస్తు అనే వస్త్రమును చూసినప్పుడు ఇది ఎక్కడ మీరు కొనుక్కున్నారని అందరు అడగాల. హల్లెలూయా. ఇది ఎలాగ మీకు కలిగింది అన్నప్పుడు మనం చెప్పాలి, ఈ వస్త్రము ఉచితంగా ఇస్తున్నారు, మీకు తెలియదా? ఈ క్రీస్తు అనే వస్త్రముని నేను ధరించుకున్నాను, ఇది నాకు ఎవరు, నేను ఏమి ధర పెట్టి నేను కొనలేదు, ఇట్ ఈస్ ఫర్ ఫ్రీ. ఎలాగ సాధ్యము? నీ స్వభావం ఎలా మారింది, నీ నడక ఎలా మారింది? నువ్వేంటి ఇలాగుంటున్నావు? పాతలాగా నువ్వు లేవేంటి? నీ మాటలు మారాయి, నీ చూపు మారింది, నీ ప్రవర్తనలు మారిందని మనుషులు అడిగినప్పుడు నువ్వు చెప్పాలి, ఐ హ్యావ్ పుట్ ఆన్ క్రైస్ట్ ఆన్ మై సెల్ఫ్. నా పాత స్వభావాన్ని నేను తీసివేశాను, ఇదిగో నేను ఒక నూతన సృష్టి అని వాక్యంలో నుంచి నేను తెలుసుకున్న తర్వాత క్రీస్తుని నేను ధరించుకున్నాను. మీరును ధరించుకోండి. మా జీవితాన్ని దేవుడు బలపరిచినట్లుగా మీ జీవితంను కూడా బలపరుస్తాడు. సమస్యలు లేవని కాదండి, సమస్యలు ఖచ్చితంగా మన జీవితంలో వస్తూనే ఉంటాయి. బాధలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి. సమస్యలను, బాధలను చూసి పరిగెత్తడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. దేవుడు నిన్ను పిలిచింది నీ హృదయపు నేత్రములను తెరవడానికి. అందుకే గేహజీ బాహ్యంగా చూసినప్పుడు, తన బాహ్యమైన నేత్రాలతో చూసినప్పుడు సైన్య సమూహం బయట నిలబడుతుండగా భయపడిపోయాడు. అమ్మో, ఈరోజు మన జీవితము ముగించినట్లుగా అని అధైర్యపడుతున్నటువంటి గేహజీతో ఇదిగో తన ఆత్మీయ తండ్రి పడకలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? గేహజీ, భయపడకు. ఆయన ప్రార్థన చేశాడు పరలోకపు తండ్రితో, తండ్రి వీడి యొక్క కళ్ళను మీరు తెరవజేయండి. ఈసారి వెళ్ళి చూడమన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసినప్పుడు ఇంతకుముందు చూసినటువంటి నేత్రములతో కాదు, కానీ హృదయపు నేత్రములతో చూడడానికి ఉన్నటువంటి కృపను దేవుడిచ్చాడు. ఈరోజు వాక్యముతో మనం ఎందుకు ముడిపడి ఉండాలి అని అంటే, బాహ్యమైన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు చూసినట్లుగా నువ్వు చూడకూడదు, వారు వినినటువంటి మాటలను వినకూడదు, వారు పలికినటువంటి మాటలను నువ్వు పలకకూడదు. నీ జీవితము వేర్చేయబడినటువంటి జీవితముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యంలో రాయబడినటువంటి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. చూడండి, 2 కొరింథీ లేఖనము 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన విషయాన్ని మనం చదువుదాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, సువార్త ప్రకాశము ఇతరులకు ప్రకాశింపకుండా ఉండినట్లుగాను ఈ యుగ సంబంధమైన దేవత, చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, అవిశ్వాసులైనటువంటి మనోనేత్రములను గ్రుడ్డితనము కలుగచేసెను. గ్రుడ్డితనం అనగా ఏంటి? అర్థం ఏంటిది? చీకటి. కానీ యోహాను గ్రంథములో, యోహాను సువార్తలో 1వ అధ్యాయములో మనం చదువుకున్నాము, ఆ వెలుగుగా ఉన్నటువంటి వాక్యమును దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడని. హల్లెలూయా. ఆ వెలుగుగా నువ్వు ఉన్నప్పుడు ఈ వాక్యము నీ హృదయ పలకల మీద ముద్రింపబడినట్లయితే, లోక సంబంధమైన ఆచారాల్లో మునిగిపోయినటువంటి సత్యం ఎరగనటువంటి వ్యక్తులతో నీ జీవితము ఒక మాదిరిగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వే వారితో పాటు జతపరచబడి నువ్వు అంటుకట్టుకున్నట్లయితే, నీ ప్రాచీన సాంప్రదాయంలో నువ్వు మునిగిపోయినట్లయితే, వాగ్దాన స్థలమును ఎన్నడూ నువ్వు చూడలేవు. దేవుడు ఏర్పాటు చేసే పాలు తేనె ప్రవహించే ఆ అనుభవంలోకి నువ్వు ఎన్నడూ రాలేవు. యేసు ప్రభు అన్నట్లుగా కేవలము జీవితము మాత్రమే కాదు, సమృద్ధి కలిగే జీవితాన్ని నువ్వు ఎన్నడూ అనుభవించలేవు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో ఉండి ఎంతో బాధపడుతూ, వేదన పడుతూ, అక్కడ ఉన్నటువంటి దెబ్బలు తింటూ, కఠిన అధ్వానములో నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో గట్టిగా మొరవేశారు దేవుని సన్నిధిలో, బిగ్గరగా ఏడిచారు. అన్ని సంవత్సరాల తర్వాత ఇదిగో దేవుడు మోషే అనే ఒక దైవజనుడిని దేవుడు సిద్ధపరిచాడు. 80 సంవత్సరాలు తనని సిద్ధపరుస్తూ, తయారు చేస్తూ, సమయమైనప్పుడు వారిని విడిపించడానికి మోషేని నడిపించినప్పుడు నత్తి కలిగిన మోషే అక్కడికి ధైర్యంగా వెళ్ళి దేవుని యొక్క సన్నిధితో వెళ్ళి ఫరోతో మాట్లాడాడు. కఠిన హృదయంతో ఉన్నటువంటి ఫరో జీవితాన్ని దేవుడు మార్చాడు. ఆ హృదయంలో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి ప్రజలను బయటికి నడిపించాడు. కానీ చాలా దుఃఖం కలిగించే విషయం ఏంటనంటే, మనుషులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, కానీ వారి మనస్తత్వం మారలేదు. ఐగుప్తు అనే స్థలాన్ని విడిచారు, కానీ ఐగుప్తు వారి మనస్సులను విడవలేదు. గుడులకు, గోపురాలకు వెళ్ళటం లేదేమో మీరు,
ఇతరులు చేసినట్లుగా మీరు చేయటం లేదేమో, కానీ మీ ఆలోచన విధానములో ఉన్నటువంటి గుడులు గోపురాలు తారుమారవ్వాలి. మీ ఆలోచన విధానంలో దాగి ఉన్నటువంటి ఐగుప్తు, బానిసత్వము, సనగటము, గునుగటము, వాటిని మీరు వదిలిపెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పచ్చిగా ఉండెను అని ఆలోచించినటువంటి లోతు వారి కుటుంబము దేవుని దృష్టిలో ఆ అంటు కట్టినటువంటి ఆ ప్రదేశము పచ్చిగా కనపడలేదు. దేవుడు చేసిన భూమియే, దేవుడు సిద్ధపరిచినటువంటి మానవులే, కానీ పాపముతో అంటు కట్టుకున్నటువంటి మనుషులు అందులో జీవిస్తుండగా దేవుని హృదయము ప్రీతిపరచబడలేదు. అందుకోసం అన్నాడు లోతుతో, లోతు భార్యతో, పిల్లలతో వెంటనే నీకు కలిగినవన్నిటిని తీసుకొని బయలుదేరమని అన్నాడు. ఎంతో కష్టం అనిపించింది లోతుకి, కానీ బయలుదేరుతుండగా ఒక మాట అండి, తనకున్నటువంటి, తను ప్రేమించినటువంటి, తనతో పాటు నడిచినటువంటి భార్య సొదొమ గొమొర్రాని విడిచిపెట్టింది, కానీ సొదొమ గొమొర్రా తనని విడిచిపెట్టలేదు. అందుకోసము తను వెనకకు తిరగడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆచారాల నుంచి, వాటన్నిటి నుంచి నేను బయటకు వచ్చానంటే సరిపోదు. నీ మనస్సులో, నీ ధ్యానములో ఉన్నటువంటి బంధకాలను తొలగించమని దేవుని అడగాల. హల్లెలూయా. వాక్యం అనే ఈ నీళ్లు నేను ఉతక స్నానము చేసినట్లుగా, నీ మనస్సును కడిగినట్లుగాను, నూతనపరిచినట్లుగాను దేవుని సన్నిధిలో ఈరోజు నన్ను బాగు చేయి, నా కిడ్నీని బాగు చేయి, నా లివర్ బాగు చేయి, నా గుండెను బాగు చేయి అని అడగటం కంటే కూడా నా ఆలోచన విధానాన్ని నువ్వు బాగు చేయి తండ్రి అని అడిగే ఆ మనస్సు కలిగి నువ్వు జీవించాలి. ఈరోజు నీ ఆలోచన విధానం సరిగ్గా ఉంటే అన్నీ చక్కగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. మనం ఈరోజు కట్టుకునే ప్రతి కట్టడను కూడా దేవుడు గమనిస్తున్నాడు. సంగమా, నువ్వు నీ కుటుంబ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ ఆచారంలో నీ పిల్లల్ని నువ్వు పెంచుతున్నావో దేవుడు గమనిస్తున్నాడు. అప్పుడు దేవుడు అడుగుతాడు, వాక్యపరంగా నువ్వు కడుతున్నావా లేదా? ఈ ఆచారాలతో నువ్వు ఎందుకు ముడిపడుతున్నావు? ఈ పరిస్థితులతో, ఈ లోకముతో నువ్వు ఎందుకు జతపరచబడుతున్నావు? ఎందుకు ఇటువంటి కాంప్రమైజ్ నువ్వు చేస్తున్నావు? నీకోసం ప్రభువైన యేసుక్రీస్తు మరణించడానికి కూడా వెనకాడనప్పుడు, ఆయన పరలోకము మహిమను కూడా విడవడానికి సిద్ధపడినప్పుడు నువ్వెందుకు తగ్గించుకోలేని పరిస్థితుల్లో నువ్వున్నావు? మొట్టమొదటిసారి బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభుని చూస్తుండగా ఏమన్నాడు? ఇదిగో సర్వలోకపు పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఒకసారి ఆలోచించండి, ఎవరిని అన్నాడు ఆ మాట? దేవుణ్ణి అంటున్నాడు. అతి పరిశుద్ధుడైన దేవుణ్ణి అంటున్నాడు. మానవ రూపంలో దిగి వచ్చినటువంటి దేవుణ్ణి ఒక మాట ఏమేమి పిలుస్తున్నాడండి? దేవుని యొక్క గొర్రెపిల్ల అంటున్నాడు. ఈరోజు మనము మనుషులుగా ఈ లోకంలో బ్రతుకుతుండగా మనం ఎలాగుంటున్నామనంటే, మనం ఎవరైనా సార్ అని పిలవకపోతే మన కోపం వచ్చేస్తుంది. ఏం పిలిచావు నన్ను? బ్రదర్ అని పిలవకపోతే కోపం వచ్చేస్తుంది. మనని గౌరవించి మనం వచ్చినప్పుడు లేచి నిలబడకపోతే మనకు ఎంతో కోపం వచ్చేస్తుంది. ఈరోజు దైవ సేవకులు ఉంటుండగా వారికి ఉన్నటువంటి బిరుదులను బట్టి పిలవకపోతే వారికి కోపం వచ్చేస్తుంది. కానీ ఇదిగో సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడు మానవారి కోసం దిగి వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏ పాస్టర్, రెవరెండ్, డాక్టర్, బిషపులు కాదండి. ఆయన దేవుని యొక్క గొర్రె పిల్ల అని పిలువబడ్డాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఖండించలేదు, గద్దించలేదు, మౌనంగా బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు బిరుదుల కోసం మనం కొట్టుకుంటున్నామండి. పదవుల కోసం సంఘాలలో కొట్టుకుంటున్నాం. ఈరోజు మనము కేవలము పేరు కోసం కొట్టుకుంటున్నాము. ఈరోజు ఆ పరలోకపు తండ్రి మనకు నేర్పించినటువంటి మార్గం ఏంటి? మౌనంగా ఉండి లోకంలో నడవటం నేర్పించాడు. ఎప్పుడైతే తను లోకంలో తగ్గించుకున్నాడో, బాప్తిసము తీసుకున్నాడు, ఆ నీటిలో నుంచి లేచిన వెంటనే, అనగా దేవుని యొక్క వాక్యాన్ని తను నెరవేరుస్తుండగా, దేవుని హృదయాన్ని నెరవేరుస్తుండగా అక్కడ మనం చూస్తున్నాము ప్రపంచానికి తెలియని ఒక సత్యాన్ని అక్కడ బయలుపరచడం జరిగింది. ఎవరు బయలుపరిచాడు? ఆయన తండ్రి పరలోకము నుంచి పరలోకపు వాకిట్లను విప్పి ఒక మాట అంటున్నాడు, ఇదిగో నా కుమారుడు, ఆయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు లోకంలో నీకున్నటువంటి బిరుదులను బట్టి నువ్వు వాటి కోసం నువ్వు కొట్లాడుతూ ఉంటే దేవుడు చూస్తాడు, నీకు తగ్గింపు లేదు గనక నీ గురించి పరలోకం ఏమీ పలకటం లేదు. ఈరోజు నీ గురించి పరలోకం ఏం ఆమోదిస్తుంది? ఈరోజు పరలోకం మన గురించి ఏమైనా మాట్లాడుతుందా? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇదిగో నా నూతన సృష్టి అని చెప్పే స్థాయిలో మనం ఉన్నామా? ఈరోజు అహంకారముతో రగిలిపోతున్నాం మనము. తగ్గించుకునే మనస్తత్వం మనకి ఎక్కడుంది? అందుకే దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో దేవుడు అంతగా నేను హెచ్చిస్తాడు. ఈరోజు పురుషుడుగా పుట్టినోనికి అహంకారము, ఏ బిరుదు లేకపోయినా నేను మగోన్ని.
ఎవడు పుట్టించాడు నిన్ను? ఎవడు నిన్ను ఆ స్థాయిలో నిన్ను ఉంచాడు? నీకు ఇచ్చినటువంటి ఆ మొగతనము, మగ పురుషుడిగా నువ్వు పుట్టటము దేవుడు నీకు ఇచ్చినటువంటి దానమని నువ్వు మర్చిపోకూడదు. అందుకే ప్రతి భర్త భార్యను ప్రేమించాలా, ప్రతి భార్య భర్తను గౌరవించాలా. హల్లెలూయా. ఎవరు కూడా నేను అధికమని చెప్పుకోవడానికి ఉన్నటువంటి అధికారం మనకు దేవుడు ఇవ్వలేదు. దేవుడి వాక్యం అదే మనతో మాట్లాడుతుంది. మనం ఎవరమైనా కానీ దేవుని దృష్టిలో ఒకరిముగానే కనిపిస్తాం. ఆయన కుమారులుగానే దేవుడు చూస్తాడు మనల్ని. అది యూదులమైనా అన్యులమైనా, అది స్త్రీ అయినా పురుషుడైనా, దేవుని దృష్టిలో ఆయన కుమారుడుగానే మనందరినీ చూస్తాడు. మనందరికీ ఒకటే స్థానము దేవుడిచ్చి ఉన్నప్పుడు మనము మన స్థానాలను మార్చుకోవడానికి వీలులేదు. మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నేర్పించినటువంటి ఆ విధానంలో నడవటం నేర్చుకోవాలా. ఈ లోకంలో ఎవరైనా మనని కొంచెం చిన్నగా చేస్తే పర్వాలేదు, ఎందుకంటే నీకు హెచ్చింపు రావాల్సింది మనుషుల దగ్గర నుంచి కాదు, దేవుడి దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాలు మనం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం నుంచి ఉన్నటువంటి వచనాలు మనం చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం నుంచి 49వ వచనం వరకు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నేను చెప్పుచున్నటువంటి మాటలు మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని ఎందుకు నన్ను. ఈ మాట ఎంత సత్యమో సంగమా, ఈ మాట ఎంత సత్యమో, నిజము కాదా? మన ప్రవర్తనలో మనం లేచిన దగ్గర నుంచి మనం పడుకునేంత వరకు కూడా లోకాన్ని ప్రీతిపరచడానికి, లోకము నుంచి అభినందనలు రావడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసి, దేవుని పక్కకు పెట్టి, దేవునికి ఎటువంటి ప్రాధాన్యతనివ్వకుండా మనని హెచ్చించుకుంటూ జీవిస్తున్నటువంటి ఈ లోకములో దేవుడు అంటున్నాడు, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన నేను ఆలకించడం లేదని నువ్వు అంటావు, కానీ ప్రభువా ప్రభువా అని నన్ను నువ్వు పిలుస్తున్నావు, కానీ నేను చెప్పినది ఏది నువ్వు చేయకుండా ఎందుకు నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు? ఈరోజు మన ప్రార్థనలు ఎన్ని గంటలు చేసిన ప్రియ కుటుంబం, నీ జీవితంలో ఒక యథార్థమైన పశ్చాత్తాపము లేకుండా చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటే అది పోతుంది అనే నీ భ్రమలో ఉండిపోతే సరిపోదు. నువ్వు దేవుని అడగాల, తండ్రి ఈ యొక్క పాపమును జయించే కృపను నాకు దయచే, ఈ పాపను అతి జయించే శక్తిని నాకు దయచే, ఈ బలహీనతను ప్రభువా ఇదిగో వీటి నుంచి నేను బయటకు వచ్చినట్లుగా నీ కృప నాకు దయచే. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇదిగో నా జీవితంలో ఒక ముళ్ళుంది నాయన. 3 సార్లు అడిగాడు. 3 సార్లు కూడా ప్రభు ఒకటే మాట అన్నాడు, నా కృప నీకు చాలు. కానీ కొంతమంది జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు అవి ముళ్ళుగా కాదు, మనం ఆ బంధకాలను ప్రేమిస్తున్నాం. మీకు ఆ మాట అర్థమవుతుందా? ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కొంత దూరము బయలుదేరి అన్ని అద్భుతాలు చూసిన తర్వాత మధ్య భాగంలోకి వచ్చినాక మోషేకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పటిదాకా ఎవడైనా మమ్మల్ని బయటికి తీసుకుపోతే బాగుండనైనా, ఈ ప్రాంతము ఐగుప్తు తప్పించి మేమేమీ చూడలేదు, 430 సంవత్సరాలుగా తరతరాలుగా నలిగిపోతున్నటువంటి మా పిల్లలు కొంతమంది అక్కడే మృతి చెందారు, కొంతమంది అక్కడే మరణించారు, కొంతమంది గాయముల చేత మరణించారు, కొంతమంది ఆకలితో మరణించారు, కొంతమంది సమస్యల చేత వారు మరణించారు. ఇవన్నీ జరుగుతుండగా కూడా దేవుడు వారిని నడిపించడానికి మోషేని ఎన్నిక చేసుకున్నప్పుడు అక్కడ వివిధమైనటువంటి స్వరములు దేవుడు వింటా ఉన్నాడు, మోషే వింటా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఐగుప్తు అనే స్థలమును విడిచారు, కానీ వారి మనస్సును ఐగుప్తు విడవలేదు. సనగటము గుణగటము సంతృప్తి లేని జీవితము. ఐగుప్తులో నీకు సంతృప్తి లేదు, నువ్వు బయటకు వచ్చినాక నువ్వు ఎందుకు సంతృప్తి లేకుండా నువ్వు ఉండాలి? దేవుడిచ్చిన ప్రతి రోజు కూడా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యము దీవెన అనుకొని నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. ఎందుకంటే ఐగుప్తులో జరిగే సంఘటనలు ఎటువంటివి? అక్కడ చూస్తున్నాము, ఐగుప్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తి హెబ్రీయుడు, 20 గొడవలు పెట్టుకుంటుండగా మోషే వెళ్ళి ఒక పిడుగులు గుద్ది చంపేశాడు, పాతి పెట్టేశాడు. అటువంటి ఎన్ని సమాధులు ఉన్నాయో, అటువంటి ఎన్ని ఘోరాలు జరిగాయో, అటువంటి ఎన్ని కుటుంబాలు ఉండేనో. పొద్దున పనికి పోయి సాయంకాలం వచ్చినప్పుడు కుటుంబంలో 6 మంది ఉంటే 3 మందే మిగిలేవారేమో రాత్రి భోజనానికి. అటువంటి ఘోరమైన ఐగుప్తులో దేవుని ప్రేమ లేని, దర్శనము లేని అనాథలుగా బ్రతుకుతున్నటువంటి ప్రజల మధ్యలో బానిసలుగా నలిగిపోయారు. అందుకే మనము తప్పిపోయిన కుమారుని కథను మనం చదువుకున్నప్పుడు ఇదిగో ఎటువంటి ఒక ఐడెంటిటీ లేని ఎవరో దగ్గర వాడు వెళ్ళి పనికి చేరినప్పుడు పందుల దగ్గరికి పంపించాడు. ఒకసారి ఆలోచించండి, దర్శనము లేని, దేవుని యొక్క హృదయము లేని,
దేవుని మాటలు ఎరగని, వాక్యము లేని, సత్యము లేని ప్రజలతో నువ్వు చేతులు కలుపుకొని అంటుకట్టు కలిగి నువ్వు జీవించినట్లయితే పందుల దగ్గరికి పంపిస్తాడు. అందుకే దేవుని వాక్యం మనతో అంటుంది, నువ్వు నేను చెప్పింది చేయకుండా దేవాదేవాన్ని పిలవడం ఎందుకు అవసరము? ఏమని రాయబడింది? చదవండి మిగతా వచనాలు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును, నా మాటల ప్రకారం చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. మీద పునాదులు వేసిన వానిని పోలి ఉండును. కానీ వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయాను. ఆమేన్. రెండో గుంపును కూడా మనం చూడగలుగుతాం. చదవండి. అయితే నా మాటలు వినియు చేయని వాడు. అయితే నా మాటలు వినియు. ఇవి ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? సంఘములో ఉన్న సభ్యుల గురించే. నా మాటలు వినియు దాని ప్రకారం చేయకుండా ఉండినట్లయితే పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ఎటువంటి వాడంట? పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాడిగా ఉండడు. బండ మీద పునాదులు వేయాలి అని అంటే మనమందరం ఇల్లులు కట్టుకునే అనుభవం మనకు ఉన్నట్లయితే పునాదులు వేసేటప్పుడు మనమే వెళ్ళి ఇక్కడోటి వేసేయండి అని చెప్తామా? చెప్పండి. ఒక ఇంజనీర్ని మనం పిలుస్తాం కదా. ఇంజనీర్ని పిలిచి తనకున్నటువంటి జ్ఞానముతో, నువ్వెందుకు చేసుకోవా పనులు? నీకు ఆ జ్ఞానం లేదు కనుక. నీకు ఖచ్చితంగా పునాదులు ఎక్కడ వేయాలో ఒక ఇంజనీర్ నీకు అవసరం. ఆ ఇంజనీర్ని పిలిపించి ఒక బ్లూ ప్రింట్ నువ్వు తయారు చేసుకొని ఎక్కడ పునాదులు వేయాలో దానికి అనుకూలమైనటువంటి మెజర్మెంట్తో, బ్లూ ప్రింట్స్ తోటి నువ్వు పునాదులు వేయాలి. అబ్బా, ఇదంతా సమయం పడుతుంది. ఎస్, ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. ఇల్లు కావాలనుకున్నోడికి రెడీగా ఇల్లు కావాలనంటే ఎవడో కట్టిన ఇంట్లో నువ్వు పోయి ఉండాలి. లేదు, నువ్వు కట్టుకున్న నీ హృదయ ప్రకారము నీవు అనుకున్నట్టుగా నువ్వు కట్టుకోవాలనుకుంటే మాత్రం నువ్వు పునాదులు వేయాలి, దాన్ని లేపాలి, ఆ తర్వాత దానికి నీళ్లు పోయాలి. నువ్వు కొంచెం ఓపికతోని, నువ్వు కొంచెం నిదానించి వెయిట్ చేస్తేనే ఆ పనులన్నీ కూడా ముగించుకునే ఆ ఆపర్చునిటీ నీకు ఉంటుంది. ఈరోజు క్రైస్తవులందరికీ కూడా ఒక చెట్టుకు 4 కాయలు కాయాల. ఆ 4 కాయలు కూడా రకరకాలైన కాయలు కాయాలి. ఆ రీతిగా మనం జీవించాలని దేవుడు కోరుకోడు. దేవుని యొక్క ఆలోచనలు అవి కావు. దేవుని ఆలోచనలు మనం ప్రత్యేకింపబడినటువంటి గుంపుగా ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు ఆశిస్తాడు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, పునాది మీద, బండ మీద నువ్వు ఇంటిని కట్టుకోవాలా, పునాదులు వేయాలా, లోతుగా తవ్వాలా. బండ మీద నువ్వు పునాదులు వేయాలి అని అంటే అంత ఈజీగా ఉన్న విషయం కాదు. నీకు ఒక ఆత్మీయ తండ్రి ఉండాల్సిందే. ఎక్కడ పునాదులు వేయాలో, బాహ్యంగా కట్టే ఒక ఇంటికి ఏ రీతిగానైతే నీకు ఒక ఇంజనీర్ అవసరమో, నువ్వు ఆత్మీయంగా నీ జీవితాన్ని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం కట్టుకోవాలి. నీ కుటుంబంలో సమాధానము, సంతోషము, నీ పిండి తీరకూడదు, నీ నూనె తీరకూడదు అనే ఆలోచన నీకుంటే గనక నీ కట్టడలన్నీ కూడా దేవునికి అనుకూలమైన కట్టడగా ఉండాలి. దానికోసము నేను ఇదిగో దేవుని హృదయాన్ని పోలినటువంటి కట్టడలు కట్టడానికి అనుమతించేదే నీకు ఒక ఆత్మీయ తండ్రి. ఆ ఆత్మీయ తండ్రితో నువ్వు ముడిపడకుండా ఒంటరిగా నువ్వు జీవించి నీకు తెలిసినట్టు వాక్యములో నీకు నచ్చినట్లుగా నువ్వు పునాదులు వేసుకొని నువ్వు జీవించినట్లయితే యూ కెన్ నెవర్ బిల్డ్ సంథింగ్ దట్ గాడ్ వాంట్స్ యు టు బిల్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు చూడు తన తండ్రి గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఆకలి వేస్తుంది, నా భోజనము నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటే. ఏదన్నా కానీ ఆయన తండ్రి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను నా తండ్రి ఒకటై ఉంటున్నాం. ఒక ఒడంబడికలో ఉండినట్లుగా చూస్తున్నాం. ఈరోజు దేవుడు నేను అన్నట్లుగా ఇంతకుముందు కూడా మనమందరం కూడా దేవుని యొక్క స్వరూపంలో చిక్కబడినటువంటి వ్యక్తులమే. ఏ రీతిగానైతే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడో, దేవుడు మనుషులను సృష్టించినప్పుడు కూడా వీఆర్ ఆల్సో 3 part beings. పూర్ణమై ఉంటున్నాం మనము. ప్రాణం, ఆత్మ, శరీరమై ఉంటున్నాం. నీ శరీరానికి భౌతికంగా నీకు ఒక తండ్రి ఉన్నాడు. నీ ఆత్మకు పరలోకమైనటువంటి తండ్రి ఉన్నాడు. కానీ నీ ప్రాణముకు ఎటువంటి తండ్రి లేడు గనక ఈ శరీరము దేవుని యొక్క ఆత్మను అనుసరించి జీవించడానికి చాలా కష్టంగా మారిపోతుంది. నువ్వు ప్రార్థన చేద్దామనంటే నీ మోకాలు వంగటం లేదు.
ఏ రీతిగానైతే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమై ఉంటున్నారో నువ్వు కూడా నీ ప్రాణం, ఆత్మ, శరీరము ఏకమై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాటికి నియంత్రణము ఎవరిదై ఉండాలా? శరీరముదై ఉండొద్దు, వారి నియంత్రణము ఆత్మదై ఉండాలా. దేవునికి స్తోత్రం. అందుకోసమే పరిశుద్ధాత్ముని దేవుడు నీకు దయచేశాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు లోపల అంటాడు, మనం ప్రార్థన చేద్దాం. శరీరం అంటది కమాన్ బయటికి పోదా. పరిశుద్ధాత్ముడు అంటాడు, లేదు లేవాలి, నువ్వు సంఘానికి పోవాలా. శరీరం అంటది ఏసీలో నిద్రపోదా. అందుకే చాలాసార్లు నువ్వు ప్రార్థన చేస్తావు అంటే నువ్వు ప్రార్థనకు కూర్చుంటావు, కానీ నీ మనసు ఎక్కడ తిరుగుతుంది తెలుసా? టీవీ సీరియళ్ళలోనూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. నీకు ఒక దగ్గర స్థిరత్వం లేకుండా ఉంటుంది నీ ఆలోచన విధానం. అందుకే కొంతమంది కూర్చుంటారు ప్రార్థన చేయడానికి అని చెప్పి, ఒక టైం పెట్టుకుంటాడు. ఇప్పుడు 10 అవుతుంది, కూర్చొని ప్రార్థన చేద్దామో. 11 గంటలకు ఆలోచిస్తారు, ఏం ప్రార్థన చేయలేదేంటి ఇంతవరకు. ఎందుకనంటే నీ యొక్క ప్రాణము, నీ శరీరము, నీ ఆత్మ ఒకటై లేరు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనము వాక్యాన్ని మనం పఠిస్తుండగా ఏ రీతిగా మన ప్రాణాత్మ శరీరాలు ఏకమవ్వగలుగుతుందో మనం నేర్చుకోగలుగుతాం. ఈ వాక్యాన్ని మనం ఎంతగా గౌరవిస్తామో దేవుడు అంతగా ఇది సులువుగా మారినట్లుగా మారుస్తాడు. అప్పుడు నీ ఆత్మ ఆదేశించినట్లుగా నీ నడకను నువ్వు మార్చుకోగలుగుతావు. నీ ఆత్మ నియంత్రించినట్లుగా నీ మనస్సును, నీ ఆలోచనలను అదుపులో పెట్టుకోవడానికి ఉన్నటువంటి కృపను దేవుడు నీకు ఇస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా పునాదుల మీద, అనగా బండ మీద పునాదులు వేయడానికి మీకు ఒక ఆత్మీయత. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇన్స్ట్రక్టర్. ఒక గైడ్ మీకు కావాలా. మీరు చేయలేని విషయాలను, మీకు తెలియని మర్మాలను మీకు తెలియజేయడానికి ఖచ్చితంగా మీకు ఒక ఆత్మీయ తండ్రి కావాలా. నేను ఒక మాట చెప్తాను, మీరు ఈ సంఘానికి ఎంతో కాలం నుంచి వస్తున్నారేమో, అది సరిపోదు. పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన మీ ఆత్మీయ తండ్రి అయితే ఆయన దగ్గరికి మీరు వెళ్ళాలా, ఒక ఒడంబడిక మీరు చేయాలా. పాస్టర్ గారు, నా జీవితము మీ చేతిలో నేను పెడుతుండగా మీ యొక్క ఆత్మీయ అధికారముతో నన్ను నడిపించాలా. ఐ వాంట్ యువర్ ఇన్స్ట్రక్షన్, ఐ వాంట్ యువర్ గైడెన్స్. అనగా ఒక ఆత్మీయ తండ్రికి బానిసగా ఉండిపో అని కాదు. నీకు ఈ లోకంలో లెక్క చెప్పడానికి ఉన్నటువంటి అవకాశం నీకు ఉండాలా. యూ హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్. అందుకే యేసు ప్రభు కూడా ఒక మాదిరి చూపించి ప్రతిరోజు రాత్రి తండ్రితో మాట్లాడడానికి వెళ్తా ఉన్నాడు. ఈరోజు అందుకే నేను ఇంతకుముందు అన్నట్లుగా 4 గోడలతో సంబంధం ఉంది, మనకి ఏసీతో సంబంధం ఉంది, మనకి లైట్లతో సంబంధం ఉంది, కార్పెట్తో ఉంది, కెమెరాతో ఉంది, కూర్చునే కుర్చీలతో ఉంది. కానీ వాక్యం మాట్లాడే బోధకునితో ఉండదు, ఆత్మీయ తండ్రితో ఉండదు. అవసరం ఉన్నప్పుడు ఏదైనా రిబ్బన్ కట్ చేయాలంటే ఆత్మీయ తండ్రి గుర్తుకొస్తాడు. ఎవరైనా చిన్న పిల్లలు పుట్టారు అని అంటే ఆత్మీయ తండ్రి గుర్తుకొస్తాడు. వివాహాలుంటే ఆత్మీయ తండ్రులు గుర్తుకొస్తాడు. ఏవైనా కరువు వచ్చినప్పుడు ఆత్మీయ తండ్రులు గుర్తుకొస్తాడు. కానీ అన్నీ బాగున్నప్పుడు ఎవరు ఆత్మీయ తండ్రితో జతపరచబడలేరో వారి కట్టడలను దేవుడు ఆమోదించడండి. హల్లెలూయా. భౌతికమైన తండ్రిని మనం సంవత్సరానికి ఒకసారి చూసి బాగున్నా నాన్న, ఓకే సీ యూ అని చెప్తే అయిపోదు. ఆయనతో నువ్వు మాట్లాడుతూ ఉండాలా. అవునా? ఆయనతో నువ్వు ఒక సంబంధాన్ని పెట్టుకున్నట్లుగానే నీ ఆత్మీయ తండ్రితో కూడా నువ్వు సంబంధం పెట్టుకోవాలా. నువ్వు ఆయనతో మాట్లాడాలి. యూ షుడ్ బీ ఏబుల్ to speak to him, have a relationship with him. Hallelujah. సో నీ కట్టడలన్నీ కూడా, అనగా నీ పునాదులన్నీ కూడా బండ మీద కట్టినట్టుగా ఉండాలా. అప్పుడు గాలి, తుఫాను, వరద ఏది వచ్చినా కానీ నీ ఇల్లు మాత్రం కదిలింపబడదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నీ కట్టడలను దేవుడు గమనిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? 2 కొరింథీ లేఖనము 6వ అధ్యాయము 14వ వచనం నుంచి ఉన్నటువంటి వచనాలు మనం చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. చూడండి, అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. ఎందుకు ఈ మాట అంటున్నాను? అవిశ్వాసులను మీరు అసహించుకోమని కాదు, పొత్తు పెట్టుకోకండి. డోంట్ ఆస్క్ ఫర్ ఒపీనియన్స్ అట్ అన్ ఆఫెన్. నువ్వు ఒక అనాథ దగ్గరికి వెళ్ళి జీవితంలో ఏం చేయాలో తీర్మానాల కోసం ఒక అనాథ వైపు నువ్వు చూడకు. హల్లెలూయా. తండ్రి గృహం ఉంటుండగా, నీకు ఒక ఆత్మీయ తండ్రి ఉంటుండగా, లౌకికంలో దేవుని దర్శనము లేనివారు, దేవుని వాక్యము లేనివారు, దేవుని హృదయము తెలియనివారు, ప్రభు ప్రేమని చూడని వారి దగ్గరికి నువ్వు సహాయం కోసం వెళ్ళినట్లయితే ఆ పొత్తు మంచిది కాదు. అందుకే దేవుని వాక్యం మనం చూస్తున్నాము, ఇదిగో అన్యులతో నువ్వు పొత్తు పెట్టుకోకూడదు. అంతే మాత్రం కాదు, చదవండి. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఎందుకు? ఈ వాక్యం అనే వెలుగును దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఆ వెలుగుని నీ హృదయ పలకల మీద నువ్వు రాచుకున్నప్పుడు నీ జీవితంలో కూడా వెలుగు కలుగుతుండగా వెలుగుకు చీకటితో ఏమి పొత్తు.
చదవండి. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? బెలియాలుతో ఏమి సంబంధము? ఎస్. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడి? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? విగ్రహములతో ఏమి పొందిక? వింటున్నారా? శ్రద్ధ. ఇవి నా సొంత మాటలైతే నన్ను పాయింట్అవుట్ చేయొచ్చు. నేను నమ్ముచున్నటువంటి పరిశుద్ధమైన గ్రంథములో రాయబడినటువంటి వచనాలను చదువుతున్నాం మనం. హల్లెలూయా. మిగతా వచనాలని చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎవరమై ఉంటున్నామంట? జీవము. అందరనండి, జీవము గలే దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. ఈ విషయంలో మీకు సంతోషం ఉందా? ఎస్. జీవము గల దేవుని యొక్క ఆలయముగా నువ్వు నేను ఎన్నిక చేయబడ్డామంటేనే దట్స్ ఏ గ్రేట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. అంతకన్నా గొప్ప ధన్యత ఏది లేదు మన జీవితంలో. ఇంకా మనం మరణించవచ్చు, ఇట్స్ ఓకే. అంతకన్నా గొప్ప అచీవ్మెంట్ ఏది అవసరం లేదు మనకి ఈ ప్రపంచం. ఆ జీవము కలిగిన దేవుని ఆలయం అయి ఉంటున్నది ఈ శరీరం అని అంటే అంతకన్నా గొప్ప విషయం ఏది లేదు. చదవండి. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి. హల్లెలూయా. మీరు వేసుకున్నటువంటి శిలువ గుర్తులో కాదు, మీ శరీరములో, దేవుడిచ్చినటువంటి ఈ ఆలయములో. ఆమేన్. మీ ఇంట్లో ఉన్నటువంటి గోడ మీద ఉన్నటువంటి వాక్యంలో కాదు, ఆర్సిసి దయచేసినటువంటి క్యాలెండర్లో కాదు, దాన్ని మొక్కుకోదు. ఎస్. ఏ దైవజనుని ఫోటోలు కూడా మీ జేబులో పెట్టుకొని తిరగబాక. అదొక విగ్రహంగా మార్చకండి. యు హ్యావ్ నో రైట్ టు డూ దట్. ప్రతి దైవజనుడు కూడా ప్రభు పాద సన్నిధిలో సేవకుడే. హల్లెలూయా. నా తండ్రి, భూమి ఆకాశాన్ని సృష్టించిన నా తండ్రి ఈ లోకానికి వచ్చినప్పుడు తను నన్ను పెద్ద బిషప్ అని పిలవండి అని చెప్పలే. దేవుని గొర్రెపిల్ల అన్నా కానీ సరే పర్వాలేదు అన్నాడు. హల్లెలూయా. నీ స్థానము కుమారుడైనా నీ స్థితి గొర్రెపిల్ల స్థితి ఉండాలా. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతుండగా నువ్వు ఎవరి కుమారుడివి? నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడివి. ఈ శరీరం ఎవరిది? ప్రభు యొక్క ఆలయము. ఆ ప్రభు ఎవరు? సజీవుడైనటువంటి ఒక దేవుడు. ఆయన నివసించుచున్నటువంటి ఈ ఆలయములో నువ్వు అహంకరించడానికి నీకు ఎటువంటి అధికారం లేదు. నువ్వు గర్వపడడానికి ఎటువంటి అధికారం లేదు. దేవునికి స్తోత్రం. త్వరగా వాక్యంలో మనం చూద్దాం. నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై ఉందురు. హల్లెలూయా. ఇంత మంచి క్వాలిటీ దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనని ఎలాగ ప్రేమించి వేరు చేశాడండి. కానీ చాలా కష్టమైన విషయం ఏం తెలుసా? మనం అది అర్థం చేసుకునే పరిస్థితిలో లేము. అందుకోసమే దేవుని వాక్యం ఏమంటుందంటే ఎఫెసీ లేఖనంలో 5వ అధ్యాయము 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో ఒక పాలివారై ఉండక, నిష్ఫలమైన ఫలితము లేని అంధకార క్రియలలో, చదవండి, పాలివారై ఉండక వాటిని ఖండించుడి. వాటిని ఏం చేయాలంట అంటే నీ సహోదరుడు నిష్ప్రయోజనకరమైనటువంటి పనులు చేస్తూ ఉంటే నువ్వు చూసి బ్రదర్ యూ క్యారీ ఆన్, మేము రాలేము అని చెప్పడం కాదు, నువ్వు చెప్పాలా, నో 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 నో, ఇది నువ్వు చేయకూడదు. నీకు తెలిసినటువంటి నీ సంఘంలో ఉన్నటువంటి నీ సహోదరుడు ఇదిగో ఆచారాలను పాటిస్తూ ఉన్నాడు, సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించినట్లయితే నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి తెలుసా? బ్రదర్ ఇది తప్పు. బంధము పోతే పోనీ. నేను ఒక మాట అడిగాను ముందా, ఏంటండి ఇప్పుడు ఈ చర్చిలో కనుక ఎవరైనా బాంబు పెట్టారనుకో, మీకు ఎవరు చెప్పలేదు, చాలా ఘోరం జరిగిపోతుంది. కానీ ఎవరైనా చెప్పారనుకో వారిని మర్చిపోతారా మీరు? పోయినసారి కూడా ఈ మాట అన్నాను. మొన్నటి రోజు గోదావరి నదిలో వెళ్ళి గల్లెంత అయిపోయారు. 70 మంది ప్రయాణం చేశారు. పాపికొండకు పోయి, అదేం పాపమో కానీ మొత్తానికి పాపికొండలు మనుషులను మింగేసింది. ఏం జరిగింది అక్కడ? అంతమంది గల్లంతయ్యారు. దేవుడు కనుక మీకు ముందే చూపించుంటే కనుక వీళ్ళంతా అక్కడ పోయి మునిగిపోతారు. మీరు అనుమతిస్తారా? పోనీ మీరు ఊరుకుంటారా? వీళ్ళు క్రైస్తవులు కాదండి, వీళ్ళతో మనం ఎందుకు చెప్పడము పోనీ అనుకుంటామా? మనం ఏమి చేస్తే ఆపడానికి మనం పరిగెడతాం, అవునా కదా? అలాగ మనం చేయగలిగితే ఇక్కడ దేవుని వాక్యం కూడా అంటుంది, ఫలితము లేని, ఫలము కాయని
నిష్ఫలమైనటువంటి చీకటి పనులలో జతపరచబడిన వారు ఉన్నట్లయితే మీరు వారిని ప్రోత్సహించకండి, వారిని ఖండించండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో మనం చూద్దాం. 1 కొరింథీ లేఖనము 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను, చూడండి, సహోదరుడు అనబడుతున్న వాడెవడైనను అనగా జారుడు సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. హూఎవర్ ఈస్ ఎ బ్రదర్, అన్యులతో కాదు, సంఘముతో, ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులతో ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు. చదువుదాం. జారుడు గాని లోబి గాని విగ్రహారాధకుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకొనువాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని, వాడితో భోజనము కూడా చేయకూడదని మీకు వ్రాయుచున్నాను. మీకు నేను రాయిచున్నాను. హల్లెలూయా. నీ సహోదరుడే కావచ్చు, వినాల జాగ్రత్తగా, నీ సహోదరుడే కావచ్చు, నీకు పరిచయం ఉన్నటువంటి కుటుంబ సభ్యుడే కావచ్చు, జాగ్రత్తము కలిగి దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి జీవితము జీవించి ఒక త్రాగుపోతుగా, ఒక తిట్టుపోతుగా, దేవునికి అహిష్టమైనటువంటి పనులన్నిట్లో జతపరచబడి ఉన్నట్లయితే ఆ వ్యక్తితో సహవాసం మాత్రమే కాదు, భోజనం కూడా నువ్వు చేయకు అని అంటున్నాడు. ఎందుకు భోజనం చేస్తే ఏమవుతుంది? ఏమైనా కల్పిస్తాడా? కాదు. భోజనం చేసేటప్పుడు నువ్వు ఆయనతో టైం కేటాయిస్తావు చూడు, ఒక అరగంట. ఆ అరగంటలో నీ మనసులో పెట్టే ఆలోచనలు నిన్ను నాశనం చేస్తాయి. కాబట్టి ఒకటి సంగమం గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరిని ఇంటికి పిలిపిస్తున్నారు, మీరు ఎవరి ఇంటికి వెళ్తా ఉన్నారు, మీరు ఎందుకోసం పిలిపిస్తున్నారు, ఎందుకోసం పోతున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యపరంగా లేని వ్యక్తులను మీ కుటుంబంలోకి మీరు ఆహ్వానిస్తే, దేవుని దర్శనము లేకుండా దేవుని ఆత్మ కలగని వ్యక్తి, అన్యులైనా ఎవరైనా, మీ జీవితంలో కరువును తీసుకొని వస్తారు. అర్థమవుతుందా మీకు ఈ విషయం? ఒంటరిగా బ్రతికినా పర్వాలేదు, క్రీస్తుతో బ్రతుకుదాం. హల్లెలూయా. కొన్ని విషయాలు మొక్క మీద చెప్పేసాలా? నో అండి బ్రదర్, ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ దిస్. మళ్ళీ ఎన్నడూ మిమ్మల్ని చూసి నవ్వడేమో, పర్వాలేదు, పరలోకం నిన్ను చూసి సంతోషపడుతుంది. అది చాలు, నీకు ఆ బంధం నీకు చాలు. హల్లెలూయా. ఈ లోకంలో అందరి మెప్పును నువ్వు పొందుకొని పరలోకం నీ గురించి ఏం మాట్లాడకపోతే ఆ జీవితం ఎందుకు? ఇంకా దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించినప్పుడు మనుషుల మెప్పు కోసం కాదు, ప్రభువే మనుషుల మెప్పు సంపాదించుకోలేకపోయాడు. నువ్వు నేను ఎంతటోళ్ళం. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం సరైన రీతిగా జీవించడానికి ఉన్నటువంటి మార్గాలను మనం చూసుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఏమంటున్నారు అక్కడ? ఆ తాగుబోతు కానీ తిట్టుబోతు కానీ ఇంకో మాట ఉంది. ఏమనుంది? దోచుకొనివాడు. ఎందుకు ఆ మాట చాలా ముఖ్యం అని అంటే, ఈరోజు నీ సమయాన్ని సరిగ్గా కేటాయించకపోతే నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు దోచుకున్నవాడు విను. కొన్ని రోజులు అయిన తర్వాత సంఘంలో సమయానికి రానోళ్ళతో కూడా సహవాసం చేయం మేము. ఎందుకోసం అంటే దేవుడిచ్చిన సమయాన్ని దోచుకుంటున్నారు మీరు. కుటుంబ బాధ్యతలను సరిగ్గా చూసుకోకపోతే నీకు వేరేదో విగ్రహం ఉన్నట్లే నీ జీవితంలో. నీ పిల్లలను నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నీ భార్యను నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నీ జీవితంలో వేరేదో విగ్రహం ఉన్నట్లే. ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని వాక్యం అంటుంది, వారితో సహవాసమే కాదు నాయనా, భోజనానికి పిలిస్తే కూడా నువ్వు పోకు, ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా నువ్వు ముట్టకు. ఎందుకు ఈ మాట అంటున్నాను? దేవుని వాక్యంలో కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మాట్లాడి ముగిస్తాను. దేవుని వాక్యంలో రాయబడిన విషయం ఏంటనంటే, చూడండి, మోషే ఆ ప్రజలందరినీ కూడా బయటికి తీసుకొచ్చాడు. భారం కలిగిన వాడు, 80 సంవత్సరం, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, 80 years ఏజ్. ఆ ప్రజలందరినీ కూడా తీసుకొని బయటికి రావటము. వీళ్ళేమో లక్షల మంది ఉన్నారు, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ ఉన్నారు, అన్ని గుంపులు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. వారి అన్ని కోరికలు తీర్చాలా. ఇవన్నీ కూడా దేవుని మధ్యలో నిలబడుతున్న ఒక మధ్యవర్తి. తన కుటుంబంతో కూడా టైం స్పెండ్ చేయడానికి టైం లేదు. అటువంటి ఒక పరిస్థితుల్లో నలిగిపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో వారి మామగారు వచ్చి అడుగుతాడు, ఏంటయ్యా నువ్వు చేసే పని, నువ్వు మొయ్యలేవునైనా ఈ భారము, ఇంత భారము నువ్వు ఎందుకు మోస్తున్నావు, అసలు నీ పిల్లల గురించి పట్టించుకోవా, నీ భార్య గురించి పట్టించుకోవా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి మోషే జీవితంలో.
కానీ చూడండి, ఒక సందర్భం తన జీవితంలో ఎదుర్కొంటుంది. ఆ సందర్భం ఏంటనంటే ఈరోజు మనం చూద్దాము. సంఖ్యాకాండము, నంబర్స్ చాప్టర్ 16, 16వ అధ్యాయములో మొదటి వచనం నుంచి చదవబడుతున్నటువంటి వచనాల్ని మనం చదువుకుందాం. లేవికి మునిమన్మడును, కహాతుకు మనుమనుడును, ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను అబిరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, ఆగండి, కోరహు అనే పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి తను మోషేతో పాటే బయటకు వచ్చాడు. చాలా చక్కగా సంతోషంగా ఉన్నాడు. దేవుడు లేవీయుల కుమారులందరినీ కూడా ఇదిగో ఒక పరిచర్యను అప్పచెప్పాడు. వారు చేయాల్సినటువంటి బాధ్యతలు కొన్ని ఉన్నాయి. దేవుని మందసాన్ని మోసుకొని పోయే వాళ్ళు వాళ్ళే, కానీ పరిశుద్ధమైన వాటిని దేన్ని కూడా తాకకూడదు. దానికి ఉన్నటువంటి అధికారం లేదు. మీరు సంఖ్యాకాండము 4వ అధ్యాయాన్ని మీరు చూస్తే మీకు అది తెలిసి వస్తుంది. వాళ్ళు పరిశుద్ధమైన వాటిని దేన్ని కూడా వారి చేతులతో వారు ముట్టుకోకూడదు. ఇదిగో వారి భుజాల మీద ఆ కర్రతో మోసుకొని పోవటం మాత్రమే, అనగా దేవుని యొక్క సన్నిధిని భుజాల మీద మోసుకొని పోవడం మాత్రమే వారికి ఇచ్చినటువంటి బాధ్యత. ఈ బాధ్యతను వారు పొందుకున్నారు. చాలా చక్కగా ఉంది. కానీ సంఖ్యాకాండములో 11వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి 80 పెద్దల మీదకు కూడా మోషే మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దేవుడు పంచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు? మోషే మీద ఉన్నటువంటి భారమును వారి మీదకి కూడా పెట్టి, అధికారులుగా ఉన్నటువంటి వారు, పెద్దలుగా ఉంటున్నటువంటి వారు మోషేతో పాటు కూడా ఆ జనములను నడిపించడానికి దేవుని యొక్క ఆత్మను వారి మీదకి కూడా పంచెను. అప్పుడు మొదలైంది కోరహు మనసులో ఒకలాంటి బాధ. వీరి మీదికి దేవుని ఆత్మను పంపించారు, వీరేమో ఇన్ని పనులు చేస్తూ ఉన్నాడు, మాకేమో ఈ పనులు చేయడానికి ఉన్నటువంటి అధికారము లేదా? అహరోను యాజకుడిగా ఉంటాడు, కానీ మేము యాజకునిగా ఉండకూడదా? మోషే మాత్రమే నడిపిస్తాడా? మేము నడిపించలేమా? మోషే కర్ర లేపంగానే ఎర్ర సముద్రం 2గా మారడము, మోషే మన్నా కోసం ప్రార్థన చేయగానే మన్నా కురిపించడము, మారాజలమును మధురముగా మార్చడానికి ఒక ముక్క కర్ర వేయటము మాకు పెద్ద పనే అని చెప్పి ఆలోచించినటువంటి కోరహు తన హృదయం అంతా కూడా తన ధ్యానాన్ని మార్చుకున్నాడు. మొట్టమొదటిగా తన ధ్యానాన్ని మార్చుకొని, అందుకే కొంతమంది క్రైస్తవులు ఇలాగుంటారు, ఇతరులు ఆశీర్వదింపబడుతున్నారు అంటే వారి హృదయంలో కుళ్ళు కుతంత్రాలు మొదలవుతాయి. అది ఏ విషయంలోనైనా పర్లేదు. ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకున్నావు, నువ్వు బాగుపడుతున్నావు, నువ్వు కట్టబడుతున్నావు అంటే వెంటనే హృదయంలో తెలియని ఒక వేదన. ఆ రోజు రాత్రి నిద్రపోరాదు, మాట్లాడరాదు, సప్పుడు బయటికి రాదు, మనసులో ఒకలాంటి ఇబ్బంది, అది చెడగొట్టే ప్రయత్నాలు అన్నీ చేస్తారు. ఏంటండి అంతెందుకంటే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివో తెలుసా? భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటే కుమార్తెల వివాహాలు కూడా చెడగొట్టే తల్లులు తండ్రులు ఉన్నారు. తెలుసా మీకు అది? సొంత కొడుకులనే, వాడు మోసగాడండి, వాడు మంచోడు కాదు, వాడికి వేరే ఎన్నెన్నో ఉన్నాయి అని చెప్పే కోరహు ఆత్మ కలిగినటువంటి తల్లులు తండ్రులు ఉన్నారు. గతంలో జరిగినటువంటి ఘోరాలన్నీ మర్చిపోయారు. చిన్నప్పుడు గొడ్డుకారం తిని బ్రతికినటువంటి అనుభవాలు పోయినాయి, అవన్నీ మర్చిపోయారు. వివాహం కోసం ప్రార్థన చేసి ఏడిచి ఒక భర్తనిచ్చింది మర్చిపోయారు. గర్భాన్ని తెరువునైనా నాకు గర్భఫలాన్ని అని చెప్పి ఉపవాస గుడ్డికలు చేసి పిల్లల్ని ధరింపజేసుకున్నది అంతా మర్చిపోయారు. ఆ పిల్లల్ని ఎదిగింపజేసే తండ్రి వీరిని గొప్ప కొండగా మార్చు అని చేసిన ప్రార్థనలన్నీ మర్చిపోయారు. ఆ పిల్లలు పెద్దగా ఎదిగిన తర్వాత ఉద్యోగాలు చేసి శాలరీలు ఇచ్చేది కూడా నువ్వు మర్చిపోయి, అన్నీ మర్చిపోయి, ఇదిగో వాడి ఎదుగుదలను ఓర్చుకోలేనటువంటి కోరహు ఆత్మ ఏం చేస్తా ఉంది? దురాలోచనలతో నిండిపోయి ఉండి అక్కడున్నటువంటి ప్రధానులను, అధికారులను అందరినీ కూడా పోగేసిందంట. గుర్తుపెట్టుకోండి, సంఘములో కూడా ఇటువంటి ఆత్మలు ఉంటాయి. ఎ స్పిరిట్ ఆఫ్ కోరా, ఆత్మీయ అధికారానికి విరుద్ధంగాను, ఆత్మీయమైనటువంటి వాక్యాలకు విరుద్ధంగా కూడా. ఆయన గురించి మీకేం తెలుసండి? ఆ పాస్టర్ గారి గురించి మీకేం తెలుసండి? ఆయన గురించి చరిత్ర నాకు తెలుసు. అయితే రాయి ఒక పుస్తకం. ఏంటండి, ఫార్సీలు కూడా యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో ఫార్సీలు యేసు ప్రభు వెంటే తిరిగారు. వాళ్ళకు వేరే పని లేదు జీవితంలో. వీరికి ధర్మశాస్త్రం అంతా కంఠస్థంగా వాళ్ళ హృదయంలో తెలుసు. ప్రతి ముచ్చట, ప్రతి వచనం వాళ్ళకు తెలుసు. యూదుల ఆచారం ప్రకారం యవ్వన ప్రాయంలోనే 13-14 సంవత్సరంలోనే వారు ఈ ధర్మశాస్త్రాన్ని కంఠస్థంగా చదివేస్తారు.
వారి హృదయంలో ఎక్కడ తాకినా కానీ మాటలు, వాక్యాన్ని బయటికి బయలుదేరుస్తారు, మాట్లాడగలుగుతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాక్యములో ఉన్న శక్తి వాళ్ళలో లేదు. ఈ ఫారిసీలందరూ కూడా చెప్పబడుతున్న వాక్యాలు, ధర్మశాస్త్రం అంతా హృదయంలో పెట్టుకొని వాళ్ళు చేసే కుట్రలన్నీ ఏంటంటే యేసు ప్రభుని ఎక్కడైనా దొరకబట్టి ఖచ్చితంగా సిలువ ఎక్కియాలా, ఈయనను హతమార్చాలా, ఈయన అబద్ధ బోధకుడని నిరూపించాలా, ఈయనని ఈ రీతిగా చిత్రహింస చేయాలని చెప్పి దురాలోచనలతో తిరిగినట్లుగా కోరహు ఆత్మ కలిగినటువంటి వాళ్ళు కొంతమంది సంఘంలో కూడా ఉంటారు. ఎప్పుడు ఎవరిని తప్పు దొరకబడదామా, ఎప్పుడు ఎవరి మీద వేలెత్తి చూపిద్దామా అనే ఆలోచన తప్పించేది. ఈరోజు ఒక మాట చెప్తా, ప్రియ కుటుంబం, మనమందరం ఒక కుటుంబము. మన తండ్రి గురించి ఎవరైనా ఒక మాట మనతో మాట్లాడితే మనం ఊరుకుంటామా? అబద్ధమా కాదా గ్రహించాల్సినటువంటి కుమారుడుగా నువ్వున్నావు. ఎస్, నా తండ్రి గురించి ఎవరైనా నాతో చెప్తేనేమో నేనంట నేను ఆయన కుమారుడిగా నాకు తెలుసు ఏం మాట్లాడుతున్నారు. ఆయన జీవితం చూసిన వాడిగా మీరు చేసే అబద్ధాలు నాతో మాట్లాడాల్సిన అవసరం మీరు వెళ్ళండి. ఎందుకోసము? దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తి ఏంటి? ఈ చెవులు దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి. చెడ్డ సమాచారం అంతా కూడా ఈ చెవులలో వినుకొని నీ ఆలోచన విధానాన్ని నువ్వు ఖరాబ్ చేసుకుంటే దైవికమైనటువంటి పరిశుద్ధాత్ముడు దయచేస్తున్నటువంటి ఆలోచనను నువ్వు పొందుకోలేవు. అది అడ్డుగోడగా నిలబడుతుంది. ఒక మనిషిని తీర్పు తీరుస్తుండగా దేవుని స్వరం రాకుండా నీకు అడ్డుగోడగా నిలబడిపోతుంది. కోరహ ఆత్మ ఎటువంటి ఆత్మ తెలుసా? సంఘములోను నీ హృదయంలోను దేవుని స్వరమును ఆపివేసే ఆత్మ అది. ఎందుకోసము? సంఖ్యాకాండము 15వ అధ్యాయములో 41వ వచనం చదవండి. యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు గుచ్చుగా నుండును. నేను మీకు దేవుడనై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే. మీ దేవుడైన యెహోవాను నేనే. ఎవరి స్వరం వింటా ఉన్నారు? దేవుని స్వరం. 15వ వచనంలో దేవుని స్వరంతో ముగించబడితే 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని స్వరము లేదు. ఎవరి స్వరం ఉంది అక్కడ? దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను ఆపివేసినటువంటి కోరహు ఆత్మ అడ్డంగా నిలబడుతుంది. ఈరోజు కోరహు ఆత్మతోటి నువ్వు సంబంధం కలిగి ఉంటే కోరహు ఆత్మకు తీర్చే తీర్పులు నీకు కూడా తీర్చబడుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనని దేవుడు ఏర్పాటు చేసింది ఒక వ్యక్తిని తీర్పు తీర్చడానికి కాదు. తీర్పు తీర్చేవాడు దేవుడుగా ఉంటున్నాడు కనుక ఆయన చిత్త ప్రకారము, ఆయన యొక్క న్యాయ ప్రకారము దేవుడు తీర్పు తీరుస్తాడు. ఏ వ్యక్తి గురించి తీర్పు తీర్చడానికి మనకు ఎవరికీ అధికారము లేదు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అయితే వీళ్ళు ఏం చేస్తారు? మొదటి వచనం నుంచి చదవండి. మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, వాళ్ళు ఏం చేస్తారు? మోషే అహరోనులకు విరుద్ధంగా వారు ఉండి, మీతో మాకిక పని లేదు. ఏమంటున్నారంటే ఆత్మీయ అధికారంతో నీతో నాకు ఇంకా. సంఘంలో చాలామంది అలా ఉంటారు. మీతో నాకు పని లేదండి. ఆత్మీయ అధికారిగా దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తితో నీకు పని లేదు అని అంటే దేవునితో నీకు పని లేదని అర్థం. హల్లెలూయా. ఆ మాట అంటూ ఏమంటున్నాడు చదవండి. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. చూడండి, కోరహు ఆత్మ కలిగిన వాడు మనుషులను పోగేసుకున్నాడు. ప్రధానులను, అక్కడ ముఖ్యమైనటువంటి పెద్దలను అందరినీ కూడా ఆయన మనసులో ఉన్నటువంటి చెత్త ఆలోచనలతో మార్చుకొని, ఇదిగో మోషే ఎదుటకు వచ్చి మోషతో మాట్లాడుతూ ఇంతకాలము బయటికి నడిపించినటువంటి మోషే చేసినటువంటి పరిచర్యను మర్చిపోయారు. ఇంతకాలము తీసుకొని వచ్చినటువంటి మోషే మనస్సును తృణీకరించారు. ఫరో సైన్యం కింద నలిగిపోతున్నటువంటి ఆ వ్యక్తులను బయటికి నడిపించారు. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చినప్పుడు మోషే నిలబడ్డాడు కనుకనే ఆ రోజు కోరహ కాదు నడిపించింది, ఆ రోజు మోషే నడిపించాడు. ఆ విషయాన్ని మర్చిపోయాడు కోరహ. లేవీయులను వేరు చేశాడు దేవుడు. ఒక ప్రధానమైనటువంటి పరిచర్యను వాళ్ళకును ఇచ్చాడు. కానీ సంతృప్తి లేని జీవితము. కోరహ ఆత్మ కలిగిన వాడికి ఎన్నటికీ సంతృప్తి ఉండదు. జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని పొగడతలు పొగిడినా కానీ అప్పటికి కూడా ఆయన జీవితంలో అది సరిపోదు. అటువంటి ఆత్మ కలిగిన వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిని మీరు ఇళ్లలోకి రానివ్వాలి, ఎవరిని ఇళ్లలోకి రానివ్వకూడదు, ఎవరిని మీ హృదయంలోకి రానివ్వాలి, ఎవరి మాటలను మీరు వినాలి, ఎవరి మాటలను మీరు వినకూడదు అనే తీర్మానం మీరు ఈరోజు తీసుకోవాలి సంగమా. హల్లెలూయా. మోషకు విరుద్ధంగా ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు అక్కడ. చూడండి, ఈ యొక్క కోరహకు ఉన్న అర్థం ఏంటో తెలుసా? హిబ్రియూ భాషలో ఐస్. ఏంటది? ఐస్ గడ్డ అంటే మీ అందరూ తెలుసు కదా. ఫ్రీజర్లో పెట్టినది ఏదైనా గడ్డ కట్టేస్తుంది.
కోరహ ఆత్మ కలిగినోడు దేవుని యొక్క మార్గంలో నడిచే ప్రతి ఒక్కరిని కూడా గడ్డగట్టిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందనంటే వీళ్ళు నడవవలసిన బిడ్డలు కూర్చొని పంచాయతీ పెట్టుకుంటున్నారు. ఎవరు చేయబట్టి? కోరహ చేయబట్టి. అంటే అర్థం ఏంటి? వాగ్దాన స్థలముకు వెళ్ళాల్సినటువంటి దారిలో నీ సమయాన్ని వృధా చేస్తున్నటువంటి ఈ కోరహ ఆత్మను నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. నువ్వు వాటిని దూరం చేస్తూ ఉండాలి, దాన్ని గమనించాలా. యూ హ్యావ్ టు డిజర్న్ దట్ స్పిరిట్. ఈ ఆత్మ ఎవరు కలిగి ఉంటున్నారో నువ్వు ఖచ్చితంగా నువ్వు డిజైన్ చేయాలి. పరిశుద్ధాత్మను అడగాలను, తండ్రి నన్ను బయలుపరచునైనా. ఇటువంటి వ్యక్తులు నా జీవితంలో ఉన్నారు. వారి స్వభావాల గురించి నేను చెప్తాను. వాళ్ళు ఒకటే మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే కుట్రలు, కుతంత్రాలు, అంతే మాత్రం కాదు దురాలోచనలు కలిగి ఉన్నవాళ్ళు. దేన్ని కూడా అభినందించలేరు వాళ్ళు. దేన్ని కూడా ఇదిగో ఇదొక మంచి కార్యం అని చెప్పే గుణం ఉండదు. ప్రతిదానికి వంక పెట్టడం, ప్రతిదానికి ఒక దురాలోచన, ప్రతిదానికి ఒక కుట్ర పనడం, ప్రతిదానికి అనుకోని రీతిలో ఒకలాంటి మాటను తీసుకొని రావటము, అందులో పెట్టడము, స్థిరపరచడం, ఇదంతా జరుగుతున్నటువంటి ఈ కోరహ ఆత్మ కలిగిన వాళ్ళు సంగమా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు నీ ప్రయాణాన్ని ఆపివేసే ప్రయత్నంలో ఉంటారు. వారికి కూడా కొన్నిసార్లు తెలియదు, నేను దేవుని విరుద్ధంగా నేను ప్రయోగిస్తున్నాను నా జీవితాన్ని. మనము దాన్ని గమనించాల్సినటువంటి బాధ్యత మనకు. మోషతో ఏమంటున్నాడు అనంట, నాకు నీతో పని లేదు. మొట్టమొదటిది, ఇక్కడ ఉండేటోళ్ళందరూ పరిశుద్ధులే. కొంతమంది అదే అంటారు, ఆ సంఘానికి వెళ్ళాలని ఏం లేదండి. ఇక్కడ ఉండేటోళ్ళందరూ పరిశుద్ధులే, మేము క్రైస్తవులు, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా వాక్యం చదువుతాం, మేము కూడా ప్రార్థన చేస్తాం. లేదు లేదు, నిన్ను బానిసత్వంలో నుంచి బయటికి నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఆత్మీయ తండ్రితో నువ్వు జతపరచబడాలి. హల్లెలూయా. మధ్యలో ఎన్ని కోరహ ఆత్మలు వచ్చి నీ చెవులో ముచ్చట్లు చెప్పినా, దైవికమైన దర్శనము ఇది, దైవికమైనటువంటి ఆలోచన ఇది అని నీకు ఒక దృఢ నమ్మకం ఉంటే, ఒక గట్టి విశ్వాసం ఉంటే, దాంట్లో నుంచి నువ్వు మరలిపోకు. హల్లెలూయా. ఈ చెవులు కొరికేటోడు ఈరోజు ఉంటాడు, రేపు ఉండడు. ఈరోజు నీ దగ్గరకు వచ్చి ఇంకొకళ్ళ గురించి చెవులు కొరికేటోడు రేపు రోజు నీ గురించి కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెవులు కొరుక్కుంటాడు. నువ్వేం విత్తనాలు విత్తుతున్నావో దానికున్న పంటను నువ్వు కోస్తావు. కాబట్టి చాలా జాగ్రత్త. ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఏం చేస్తా ఉన్నాడు? మోషతో అంటా ఉన్నాడు, నీతో నాకు పని లేదు, మేమందరం పరిశుద్ధులమే, దేవుని సన్నిధి మా మధ్యలో ఉంది, నువ్వే నడిపించాలని పెద్ద ఇదేం లేదు, సమాజంలో నువ్వు నిన్ను హెచ్చించుకోవడం అవసరం లేదని అంటున్నాడు. ఏ రోజు కూడా మోషే హెచ్చించుకోలేదు తనని తాను. ఈ కోరహ ఆత్మ కలిగిన వారు ఆత్మీయ నాయకుల గురించి ఉన్నటువంటి అబద్ధాలను సృష్టిస్తారు. చాలా జాగ్రత్త. మీ ఆత్మీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీ ఆత్మీయ తండ్రి గురించి ఎవరైనా ఏదైనా పలుకుతే, యూ కెన్ హ్యావ్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, యూ కెన్ గో టు యువర్ స్పిరిచువల్ ఫాదర్. ఏంటండి, మీకు ఎవరి గురించి అయినా ఎవరైనా చెప్పినటువంటి మాటలు ఉంటే మీ హృదయంలో అది అడ్డుగోడగా నిలబడినట్లయితే యూ కెన్ హ్యావ్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడచ్చు. నాతో ఎవరైనా ఏమైనా చెప్తే నేను డైరెక్ట్గా వెళ్ళి నేను అడిగేస్తాను, ఏంటండి ఇది సమస్య ఉందా, ఇలాగా. చేదు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బాధ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన హృదయంలో మనం స్వచ్ఛ భారత్ కాదు, అందరు చెప్పే చెత్త మాటలు అన్నీ పెట్టుకొని మన హృదయంలో ఆ కంపునంతా మురుగబెట్టుకొని, ప్రేమ లేకుండా చేదుతోటి నిండిపోయి, నువ్వు క్షమించలేకుండా, నువ్వు ఎవరిని స్వీకరించలేకుండా, నీ జీవితము నీ మోకము అన్నీ మార్చుకొని నువ్వు తిరిగినట్లయితే నష్టం నీకు. నువ్వు కంపు కొడతావు కొన్ని రోజుల తర్వాత, అవతల వ్యక్తి కాదు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాన్ని సరిచేసుకోవడానికి కోరహ ఆత్మ కలిగిన వాళ్ళని దూరం చేయాలి. ఇదిగో మోషే గురించి చెప్తా ఉన్నాడు, నువ్వు హెచ్చించుకున్నావు. అబద్ధం. ఎక్కడ హెచ్చించుకున్నాడు? దేవుడు ఏది చేయమంటే అది చేస్తూ వచ్చాడు. పాపం ఆయనకి ఏం అవసరము? ఆయన అప్పుడే అన్నాడు, దేవా నేను అత్తి కలిగినవాడిని, ప్రయోజనం లేనివాడిని, నన్ను వదిలేనైనా ఇంకెవరైనా పట్టుకోని అన్నాడు. దేవుడు అన్నాడు, లేదు నువ్వే నాకు కావాలన్నాడు. అట్లాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని వస్తే ఈరోజు కోరహ అంటున్నాడు, నువ్వు పెద్ద సింహాసనం మీద కూర్చునే వ్యక్తివా. కాబట్టి గమనించుకోండి, ఆత్మీయ అధికారానికి వ్యతిరేకంగా కథలు అల్లుకుంటూ వచ్చే ప్రతి వ్యక్తిని కూడా మీరు చెప్పాలి, సిస్టర్ కొంచెం బయటికి పోండి అక్కడికి అని చెప్పి తలుపేసేసేయాలి. ఫోన్లు చేస్తున్నారా, ఎర్రటి బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఒత్తేసేయాల. ఒక్కసారి కాదు 10 సార్లు ఒత్తాలి. వీలైతే గట్టిగా ఒత్తి పట్టుకోవాలా. మనము మన చెవులు దేవుడిచ్చినటువంటి ఆస్తి అండి ప్రియ సంగమా. ఈ నోరు దేవుడిచ్చినటువంటి దీవెన. ఇది దేవుని ఆస్తి. దీన్ని దుర్వ్యాపారం చేయకండి. మీ ఆలోచనలకు, మీ తలంపులకు ఉన్నటువంటి గేట్వేస్ మీ నోరు, మీ చెవులు, మీ కళ్ళు.
వాటిని చీకటితో కప్పివేసినట్లయితే నీ శరీరం అంతా చీకటిగా మారిపోతుందని దేవుడు అంటాడు. హల్లెలూయా. నువ్వే చీకటిలో బ్రతుకుతే ఇంక నిన్ను చూసి ప్రజలు ఎట్లాగ ప్రభులోకి వస్తారు? మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. చదవండి మిగతా వచనం త్వరగా. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లా నేను తన వాడు ఎవడు పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. చూడండి, మోషేతో ఈ విషయం మాట్లాడి నీతో నా పని లేదు, నీవు నాకు అవసరం లేదు అని చెప్పినటువంటి వ్యక్తితో మోషే ఏమంటున్నాడు అని అంటే, నీవు పరిశుద్ధుడువా నేను పరిశుద్ధుడువా, తీర్పు తీర్చాల్సింది నువ్వు నేను కాదు, మన మీదున్నటువంటి దేవుడు. ఈ లోకంలో తీర్పు తీర్చాల్సిన వాడివి నువ్వు కాదు నేను కాదు, మనని ఈ లోకానికి పంపించిన మన పరలోకపు తండ్రి తీర్పు తీరుస్తాడు. మోషే కూడా అది చెప్పి అంటున్నాడు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కోరా ఆలోచన ఉంటే పర్లేదు అని చెప్పి ఒక మాట అంటాడు. ఏం చెప్తాడు చదవండి. ఇలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైనా మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. చూడండి, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వాడే పరిశుద్ధుడు. హల్లెలూయా. కాబట్టి వీధులలో పరిచర్య లేకుండా తిరిగే వాళ్ళు మీతో పలికే మాటలను విని నమ్మటం కాదు, యెహోవా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో చూడడానికి ఉన్నటువంటి కన్నులు కలిగి జీవించుతాం. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి అధికారములో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో అవి మనం గమనించి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనునికి విరుద్ధంగానైనా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అధికారానికి విరుద్ధంగానైనా మాట్లాడడానికి మనకు అధికారం లేదండి. ఈ జీవితము కూడా దేవుడిచ్చినటువంటి ఊపిరే, దీనికి ఎటువంటి బరువు లేదు. ఊపిరి కంటే చాలా హల్కగా ఉన్నటువంటి ఈ జీవితంలో అహంకరించడానికి ఏమీ లేదు. చూడండి, వారి జీవితంలో ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగాను దైవ సేవకునికి విరుద్ధంగాను మాట్లాడడం మొదలుపెట్టాడో ఈ కోరహ ఆత్మ అప్పుడే వారి జీవితంలో ఉన్నటువంటి పరిశుద్ధతను కోల్పోయాడు. ఎందుకు చెప్పండి. యాకోబు గ్రంథంలో 4వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదివినట్లయితే, మేలైనది ఏదియో ఎరిగి కూడా దాని ప్రకారము చేయకుండా ఉండినట్లయితే మీకు పాపము కలదు. కోరహుకు తెలుసు ఇది మేలైనది కాదు అని, కానీ అయినా కానీ దాని ప్రకారం చేయకుండా తన స్వయ ఆలోచనల ప్రకారం తీర్మానం తీసుకొని ఇదిగో ఆత్మీయ అధికారానికి విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి గర్జిస్తున్నటువంటి సింహమై ఉంటుండగా మోషే ఒకడే మాట్లాడుతున్నాడు, నువ్వు పరిశుద్ధుడువా నేను పరిశుద్ధున్నా, తీర్పు తీర్చాల్సింది నువ్వు కాదు నేను కాదు, ఇక్కడ ఉన్నటువంటి లక్షల ప్రజలు కాదు కానీ పైన చూస్తున్న మేఘస్తంభము తీర్పు తీర్చునుగాక, రాత్రి నిలబడుతున్నటువంటి అగ్ని స్తంభము తీర్పు తీర్చునుగాక. కాబట్టి రేపు ఉదయాన్నే లేచి నువ్వేం చేయాలా, ధూపము పట్టుకొని దేవుని సన్నిధిలోకి నువ్వు రానంటున్నాడు. ఈడొక్కడే కాదు, కోరహ మాత్రమే కాదు, 250 మందిని ఎగేసుకొని వచ్చాడు. ఎంతమందిని? స్వచ్ఛ భారత్ ఈ కంపును ఎంతమందికి పంచాడు? నువ్వు నాతో ఉండు, కలిసి మనం చేద్దాం, ఈ స్థానం నుంచి తీసేసి నువ్వు అందరం కలిసి వెళ్దాం. 250 మందిని వేసుకొని వచ్చాడు. ఇప్పుడు చూడండి ఈ కోరహ ఆత్మ ఎటువంటి ప్రభావం చేస్తుందో. చదువుదాం వాక్యాలు. లేవి కుమారులారా మీతో నాకు ఇక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లా నేను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పంగా కనబడునా? దేవుడు మిమ్మల్ని పరిచర్య కోసం ఏర్పాటు చేయడము, ఇశ్రాయేల్ జనాంగం నుంచి మిమ్మల్ని వేరు చేయడము మీకు అల్పంగా కనిపిస్తుందా? ఏంటి సంగమా, క్రైస్తవులుగా వేరు చేయబడడం అల్పంగా కనిపిస్తుందా? ఈరోజు క్రైస్తవ కుటుంబంలో ఉండడం ఇది ఒక చిన్న విషయంగా అనిపిస్తుందా మీకు? ఇది ఎప్పుడైతే కోరహ ఆత్మ నీలో ఉంటుందో ప్రభు చెప్పే మాటలు, ఇక్కడ బోధింపబడుతున్నటువంటి వాక్యాలు ఇవన్నీ నీకు అల్పంగానే కనిపిస్తాయి. ఇవన్నీ నీకు విలువైనదిగా నీకు కనిపించదు. నీకు నీ ఇల్లు విలువగా కనిపిస్తుంది, నీకు నీ టీవీ విలువగా కనిపిస్తుంది, నీకు నీ కంప్యూటర్ నీ ఫోన్లు విలువగా కనిపిస్తుంది, నీకు బయట ఉన్నటువంటి అన్ని విషయాలు నీకు విలువగా ఉంటుంది. కానీ నీ జీవితంలో చెప్పబడుతున్నటువంటి దైవికమైనటువంటి స్వరము నీకు విలువగా ఉండదు. ఈరోజు నువ్వు గమనించుకోవాలా, కోరహ ఆత్మను కలిగి నేను ఉంటున్నానా? ఈరోజు నా ఆశలు ఏమై ఉంటుందో? దేవునికి విరుద్ధంగా దేవుడు ఇచ్చినటువంటి స్థానము, దేవుడు ఇచ్చినటువంటి సంఘము నీకు అల్పంగా కనిపిస్తుందా?
ఈ కోరహ ఆత్మ కలిగిన వాళ్ళు దర్శనానికి విరుద్ధంగా వీళ్ళు మాట్లాడేవాళ్ళు. ఎందుకోసము? చదవండి వాక్యాన్ని. ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనెను కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగయున్నారు. చూడండి, వీరు కుట్రలు పన్నింది కేవలము, వీళ్ళు దురాలోచన చేసింది కేవలం మోషేకి విరుద్ధంగా మాత్రమే కాదు, కానీ యెహోవా దేవునికి విరుద్ధంగా కూడా నువ్వు దురాలోచన చేశావు. హల్లెలూయా. దైవజనునికి విరుద్ధంగా నువ్వు నిలబడి నువ్వు మాట్లాడినప్పుడు ఒక వ్యక్తితో కాదు నువ్వు మాట్లాడేది, పరలోకానికి విరుద్ధంగా నువ్వు మాట్లాడు. ఆయన కలిగినటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సైన్య సమూహానికి విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావు. మిరియాము కూడా ఇలాగే మాట్లాడింది. మోషే దగ్గరికి వెళ్ళి ఇలాగెలా వివాహం చేసుకున్నావు నువ్వు? ఒక అక్క తిట్టేసింది. తిట్టి అయిపోయే లోపల కుష్టి వ్యాధి వచ్చేసింది. దేవుడు అంటున్నాడు, నువ్వెవరివి తీర్మానం తీసుకోవడానికి? నా దాసుడు, నా ప్రియ దాసుడు, ఆయన కోసం ఏర్పాటు చేసింది నేను ఆలోచిస్తాను, కానీ నువ్వెవరు తీర్మానం తీసుకోవడానికి? హల్లెలూయా. కుష్టి వ్యాధితో నలిగిపోతున్న మిరియాము కోసం ప్రార్థన చేయడానికి మోషేనే రావాల్సి వచ్చింది. ఈరోజు కోరహ ఆత్మ గురించి మనం చూస్తున్నాం. కోరహ ఆత్మ ఇక్కడ చేస్తున్న విషయం దేవునికి విరుద్ధంగా కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు. దురాలోచనతో నింపబడిన ఎవడిని కూడా మీ గడప దొక్కనివ్వకండి, మీ ఫోన్లు మోగనివ్వకండి. సోది ముచ్చట్లు చెప్పుకుంటూ, నేను ఒక మాట చెప్పనా, 10 రోజుల క్రితము ఒక క్రైస్తవుడే అనుకుందాం, దొంగతనం చేశాడు. పోలీస్ స్టేషన్లో పోయాడు, అక్కడ దెబ్బలు కొట్టారు. ఇంకోసారి ఇది చేయకని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. అంటే తప్పు క్షమింపబడ్డట్టేనా? ఏంటండి, 4 దెబ్బలు కొట్టి తనకు పనిష్మెంట్ ఇచ్చారు, ఇంకెప్పుడు చేబాకు అని చెప్పి తనకు రావాల్సినటువంటి శిక్ష ఇచ్చి పంపించేశారు. అక్కడికి ఆ గొడవ ఆగిపోయింది. మనుషులు ఆ గొడవను ఎక్కడికి తీసుకొని పోతారని అంటే, వీడు దొంగ అని వడిచొచ్చేదాకా చెప్పుకుంటారు. ఎప్పుడో దేవుని సన్నిధిలో ఉండి, తండ్రి నేను చేసిన తప్పుని నేను అర్థం చేసుకున్నాను, ఈ లోకంలోనే దానికి ఉన్నటువంటి శిక్షను కూడా నేను అనుభవించాను, నన్ను క్షమించు తండ్రి అన్న సెకండ్ ఆయన పాపము క్షమింపబడ్డట్టే. కానీ దాన్ని మళ్ళీ న్యాయం తీర్చడానికి నువ్వెవరివి? నీకు ఆయనకును దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం నీకేం తెలుసు? ఎప్పుడు చూసినా పేరు పెట్టి లేకుండా దొంగ 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 అని పిలిచే నిన్ను దేవుడు న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే కోరహ ఆత్మను కలిగి నువ్వు ఉంటున్నావు కనుక. హల్లెలూయా. అందుకే మనకు లేదంటే అధికారము, ఎవరిని తీర్పు తీర్చడానికి అధికారం లేదు. ఎందుకంటే మోసగాడైనటువంటి యాకోబు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు యాకోబే పేరు, కానీ దారి మధ్యలో ఇశ్రాయేలుగా మార్చబడ్డది. చాలామందికి తెలియదు ఆ విషయం. ఇంకా మోసగాడ అని పిలిస్తే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుందేమో, చాలా జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తిని మనము తీర్పు తీర్చడానికి మనం ఎవరము? దేవుడికి మాత్రమే అది సాధ్యము. చదువుదాం. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనగనేలా అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువనంపించెను. అయితే వారు మేము రాము. చూడండి, అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పిలుస్తా ఉన్నాడు, దాతాను అభిరామును మాట్లాడడానికి అని పిలిస్తే మేము రాము. కఠిన హృదయముగా మార్చేసేదే కోరహ ఆత్మ. నీ హృదయాన్ని కఠినంగా మార్చేస్తుంది. ఎందుకు? చెడ్డ తప్పులన్నీ ఉన్న ముచ్చట్లు, ఉట్టిగా ఉన్నటువంటి ముచ్చట్లన్నీ నీ తలలో నింపి నింపి నింపి. నేను ఒక మాట అంటాను, ఒక దైవజనుడు ఇక్కడ నిలబడి ఒక వ్యక్తి గురించి తప్పటి బోధలు మీకు బోధించాడు అనుకోండి, ఆయన ఇంకోసారి చూసినప్పుడు చక్కగా చూస్తారా మీరు? ఎందుకంటే ఒక దైవజనుడి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆయన చెప్పే మాటలు కరెక్టేనని చెప్పి ఆ వ్యక్తి గురించి మీరు ఇంకెన్నడూ మంచి ఆలోచించరు. మీ హృదయంలో ఎప్పుడు చెడు నిండిపోతుంది. ఆ చెడుని నింపేయటం మాత్రమే కాదు, ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమను లేకుండా చేయటం మాత్రమే కాదు, నీ హృదయాన్ని కఠినంగా మార్చేస్తుంది. కోరహ ఆత్మలు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉండగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సంగమా. హల్లెలూయా. ఈ లోకము చాలా చిన్నది, ఈ ప్రాణము చాలా అల్పమైనది. మనం ఈరోజు ఉంటామో రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. ఇతరుల గురించి మనం లేని చెత్తంతా మోసుకొని తిరగడం కంటే కూడా దేవుని దృష్టిలో, దేవాన్ని దృష్టిలో నేను అంగీకారముగా ఉంటే నాకు చాలు నాయనా అనే ఆ హృదయంతో మనం బ్రతుకుదాం. అందుకే చూడండి, సనగటము గుణగటము కూడా కోరహ ఆత్మలో ఉన్నటువంటి లక్షణాలే. త్వరగా చదవండి. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలెనని, చూడండి, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని, పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలనట్టు. ఏమంటున్నాడు? ఐగుప్తు పాలు తేనె ప్రవహించే దేశం అంట.
ఏంటంటే ఐగుప్తు పాలు తేనె ప్రవహించే దేశంలో నుంచి నువ్వు మమ్మల్ని తీసుకొచ్చింది సరిపోలేదా? బానిసత్వంలో నలిగిపోయి దర్శనం లేని అనాథ దగ్గర పందుల పొట్టు తినుకుంటూ బ్రతికినటువంటి ఈ 430 సంవత్సరాల చిత్రహింసలు పడినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు బయటికి వచ్చినాక అందులో నుండి కోరహు ఆత్మను పంచుకున్నటువంటి దాతాను అబీరాము ఇరువురు కూడా ఏం మాటలు అంటున్నారు అని అంట, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలెనని, ఈ అరణ్యములో మమ్మల్ని చంపవలనని, పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలేనా? చూడండి ఎంత పెద్ద పెద్ద మాటలు. మా మీద నువ్వు ప్రభుత్వం చేయడానికి నీకు అధికారం కావాలా? ఈ మాటలన్నీ అంటూ ఉన్నాడు. ఒక మాట అండి, దర్శనము దేవుడిచ్చినప్పుడు దర్శనము నెరవేరటానికి దేవుడు ఏర్పాటు చేసిన సమయం ఉంటుంది. నమ్ముచున్నారా మీరు? ఒక పసిబిడ్డ కడుపులో 9 నెలలు ఉంటుంది. ఆ తర్వాత 10, 11, 12 నెలలు ఉండడానికి దేవుడు అనుమతించాడు. టైం పీరియడ్ అంతే. ఆ పసిబిడ్డ అంబాడాలి, నడవాలి, లేవాలి, నిలబడాలి, పరిగెత్తాలి, ఇవన్నిటికి ఒక టైం ఉంది. దేవుడు ఒక ప్రొసీజర్ని ఏర్పాటు చేస్తాడు. ఒక టైం పీరియడ్ అన్నిటికీ దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంతేందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం ఉడకబెట్టుకున్నప్పుడు కూడా ఒక టైం ఉంది, సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. అంతకన్నా ఎక్కువ పెట్టేస్తే కనుక యూ కాంట్ ఈట్ ఇట్. మన తర్వాత తాగటమే, తినలేము మనం. దేవుడు కూడా ఒక దర్శనం ఇచ్చినప్పుడు దానికి ఒక అనుకూలమైన సమయం ఉంది. ప్రియ సంగమా, ఆ సమయం కోసం వేచి ఉండకుండా ఆ సమయానికి ముందుగానే మాట్లాడుతున్నటువంటి ఘోర ఆత్మలు ఉన్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అంటున్నారు, పాలు తేనె ప్రవహించే దేశంలోకి తీసుకొని వస్తావు అన్నావు కదా, అది ఎలాగో జరగలేదు. పాలు తేనె ప్రవహిస్తున్నటువంటి ఐగుప్తుల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు, అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావు అని అడిగారంట. వారి హృదయాన్ని మీరు ఆలోచించండి, ఎంత ఘోరంగా మారిపోయిందో. గుణగటము, శనగటము, దేవునికి విరుద్ధంగా విమర్శించటము, ఇవన్నీ కూడా ఈ యొక్క అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కోరహ ఆత్మ గురించి ఉన్నటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. చివరికి ఏమైందో తెలుసా? ఈ ధూపాలు పట్టుకొని నిలబడ్డారు. దేవుడు ఒకటే మాట అన్నాడు, ఇదిగో వాళ్ళు ఉన్నటువంటి గుడారాల నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి అని మోషేతో అన్నాడు. ఎందుకోసం అని అంట, పైన నుంచి అగ్నిని పంపించి వాడిని ఇక్కడే కాలబెట్టేస్తానని అన్నాడు. హల్లెలూయా! పరిశుద్ధుడెవరో దేవుడే తీర్పు తీర్చును గాక అని వేచి ఉన్న మోషే జీవితంలో అన్యాయం జరగలేదు, కానీ న్యాయం తీర్చబడిందండి. మన విమర్శలను ఆపివేయాలి, సనుగుడు గునుగుడును మనం ఆపివేయాలి. ఘోర ఆత్మను మన జీవితంలో మనం కలిగి ఉండకూడదు. సనిగిన గురిగిన ప్రతి ఒక్కటిని కూడా దేవుడు వేరు చేశాడు. అందుకే దేవుని దృష్టిలో 2 గుడారాలు ఉండే, ఒకటి ఇశ్రాయేల్ జనాంగం గుడారము, రెండోది కోరహు, ఇంకెవరి, దాతాను అబీరాము వారి గుడారాలు. 2 గుడారాలుగా వేరు చేశాడు. ఒక సైడ్ అంతా కూడా ఇశ్రాయేల్ జనాంగం గుడారము, ఒక సైడ్ ఏమో ఈరోజు ఏ గుడారంలో ఉన్నావు? నువ్వు అబీరాముగా ఉంటున్నావా? దాతానుగా ఉంటున్నావా? ఈరోజు నువ్వు కోరాగా ఉంటున్నావా? బైబిల్లో రాయబడిన విషయం ఏంటో తెలుసా? కోరహు నిలబడుతుండగా భూమి నోరు తెరిచిందంట, కోరహును మింగివేసింది. మామూలు చావు చావలేదు, ఎవడనూ మళ్ళీ కోరహును చూడలేదు. తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, దాతాను అబీరామును భూమి మింగివేసింది. అంతే మాత్రం కాదు, 250 మంది ధూపాలు పట్టుకొని నిలబడుతున్న వారి మీదికి అగ్నిని దేవుడు కుమ్మరింపజేసి ఆ 250 మందిని కూడా దేవుడు లేకుండా చేశాడండి. ఆ రోజు వారిని హతమార్చడం జరిగింది. ఎవరు? మోషే కాదు, పరలోకముల నుంచి దేవుడు తీర్పు తీర్చాడు. ఈరోజు సంగమా, పరలోకముల నుంచి మనకు తీర్పు అవసరం లేదు. మనం ఆయన కుమారులము, కుమార్తెలేము. మనం చక్కగా మనం బ్రతకాలి. దేవునితో పాటు మనం కట్టుబడి మనం బ్రతకాలి. దేవుని ప్రేమించి మనం బ్రతకాలి. ఆయన చిత్త ప్రకారం మనం నడవాలా. ఇటువంటి ఘోర ఆత్మ కలిగిన వారు ఎవరు మనతో పాటు జతపరచబడాలని ఆలోచించినా కానీ, ప్రియ కుటుంబమా, దాన్ని గ్రహించండి. ఈ రోజులలో సరైన తీర్మానం మీరు తీసుకోండి. దేవునికి అయిష్టమైనటువంటి ప్రదేశాన్ని మీరు విడిచిపెట్టండి. మోషే క్రైస్తవుడు అనుకుందాం, ఐగుప్తు లోకం అనుకుందాం. మోషే ఏం చేశాడో తెలుసా? ఐగుప్తు నుంచి హెబ్రీ లేఖనంలో చూడండి, చివరి మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ లేఖనము 11వ అధ్యాయము 24 నుంచి ఉన్నటువంటి వచనాలను చదవండి, 27వ వచనం వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, చూడండి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఏమని ఎంచుకున్నాడంట? గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆయన ఐగుప్తులో పుట్టి పెరిగినటువంటి ఈ మోషే పెద్దవాడు అవుతుండగా విశ్వాసంతో ఇదిగో క్రీస్తును సంబంధించినటువంటి ఆ దుఃఖము కానీ, ఆ బాధ కానీ, ఆ భారము కానీ అది భాగ్యమో ఎంచుకున్నాడంట. చదవండి. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంట ఒప్పుకొనలేదు. చూడండి, ఫరో యొక్క కుమారుడని ఒప్పుకోవడానికి కూడా తనకి ఇష్టం లేకుండే. ఈరోజు ఫరో కుమారులు అనిపించుకోవడానికి క్రైస్తవ మతాన్ని వదిలిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఫరో కుమారుడని చెప్పుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో ప్రభు ఎవరో కూడా నాకు తెలియదని తృణీకరించే పేతురు లాంటి దుడుకు స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు సమాజంలో. చాలా జాగ్రత్తగా మనం జీవించాలి ప్రియ సంగమా. ఫరో కుటుంబంలో పుట్టి పెరిగినవాడు, అందులో పెంపకం చేయబడినవాడు, అందులో తయారైనటువంటి వాడు ఏం చేస్తా ఉన్నాడు? ఫరో కుమార్తె కుమారుడని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడండి. ఈరోజు నువ్వు లోకములో ఉంటుండగా నువ్వు లోక సంబంధితుడు అని చెప్పుకోవడంలో గర్వపడొద్దు. దేవునికి సంబంధితుడు నేను చెప్పుకునే స్థాయిలోకి నువ్వు రావాలి. హల్లెలూయా. నువ్వు ఒక నిమిషం లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. ఆయన సన్నిధిలో మన హృదయాల్ని సమర్పించుకుందాం ప్రియ సంగమా. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడాలి. మనం ఈ రీతిగా ఉంటే సరిపోదండి. మనం నడుస్తున్నటువంటి నడకలో మనం వెళ్ళిపోతే గమ్యాన్ని మనం చేరలేమేమో. మన జీవితంలో కొన్ని మార్పులను మనం తీసుకొని రావాలా. మన జీవితంలో కొన్ని స్వభావాలను మనం మార్చుకోవాలి. మన జీవితంలో కొంతమందిని మనం వేరు చేయాలి. అందుకే అబ్రహాము దగ్గర నుంచి లోతు వెళ్ళిపోయినప్పుడు, దర్శనం లేనోడు దూరం వెళ్ళిపోయినప్పుడు దేవుని స్వరాన్ని అబ్రహాము వినగలిగాడు. ఈరోజు దర్శనం లేనోళ్ళు, దేవుని ఆత్మ లేనోళ్ళు కొంతమంది నీ నుంచి దూరం వెళ్ళిపోను గాక. ఈరోజు దేవునికి అహిష్టమైనటువంటి కోర ఆత్మ కలిగిన వాళ్ళు కొంతమంది నీ నుంచి పెరికివేయబడును గాక. వారిని మళ్ళీ నువ్వు సొంతం చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రయత్నాలు నువ్వు చేయకూడదు. ఈరోజు మొదలుకొని మనం ఏకీభవించి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి కోరహ ఆత్మ కలిగినటువంటి, దురాత్మ కలిగినటువంటి వ్యక్తులు వారు సరిచేయబడాలా మొట్టమొదటిది, లేదా మన నుంచి వాళ్ళు దూరం అయిపోవాలి. ఈ సంఘములో కోరహ ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ సంఘము జల్లడబట్టి సంఘము ఈ సంఘము ఒక పరిశుద్ధ సంఘముగా దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆయన రాకడ సమీపం అవుతుండగా నువ్వు నిజంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి ఉన్నటువంటి తీర్మానం తీసుకుని ఒక సంఘాన్ని ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈలో కల్మషము ఉండకూడదు. ఈరోజు సంఘస్థులు పెరిగి అందులో నిండా గుడ్డివారు, కుంటివారు, పక్షవాతం కలిగిన వాళ్ళైతే ఇంకా మన బ్రతుకులు కోనేరు దగ్గరే ఉండిపోతాయి. కానీ దేవుడు మనని కోనేరు దగ్గర ఉండడానికి పిలవలేదు, మనని వాటి నుంచి బయలుదేరడానికి పిలిచాడు. మనని దేవుడు ఏర్పాటు చేసినటువంటి బాధ్యతలు వేరు. ఈరోజు ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని సమర్పించుకుందాం. ప్రియ సంగమా, ఒక్క నిమిషం ప్రభు తట్టు మీరు చూడండి. ఒక్క నిమిషం ప్రభు తట్టు మీరు చూడండి. మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. ఆత్మీయ అధికారానికి విరుద్ధంగా మీరు మాట్లాడి ఉన్నారా? కొరహును భూమి మింగివేసింది. ఈరోజు ఈ భూమిలో ఉన్నటువంటి సమస్యలు నిన్ను మింగివేయకుండా నువ్వు ఉండాలి అని అంటే ఆత్మీయ అధికారానికి విరుద్ధంగా నువ్వు మాట్లాడడం బంద్ చేయాలి. ఆత్మీయ అధికారం గురించి వినబడుతున్నటువంటి మాటలను మూసివేయడానికి నీ చెవులను మూసివేయాలి. నువ్వు లోకముతో అంటుకట్టుకోవద్దు. నువ్వు యు ఆర్ నాట్ కాల్డ్ టు బి యోక్డ్ విత్ నాన్ బిలీవర్స్ ఇన్ దిస్ వరల్డ్. దేవునికి ఒక ఆలోచన ఉంది నీ గురించి. ఆలోచనను దేవుని చిత్త ప్రకారం నీ జీవితంలో నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నిన్ను పిలిచిన వాని పిలుపుకు తగినట్లుగా నమ్మకంగా ఉండడానికి ఉన్నటువంటి తీర్మానాలు నువ్వు తీసుకోవాలి. మనం కలిసి మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రత్యేకించి ఈ ఉదయకాల సమయమైనా నీ సన్నిధిలో ఉండి మేము ప్రార్థన చేస్తుండగా ఈ సంఘము నీది, ఈ కుటుంబము నీది. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాకు దయచేసినటువంటి మాటలు నాకును ఈ సంఘానికిను, ఈ మాటలు వినుతున్న ప్రతి బిడ్డకు కూడా ప్రయోజనకరంగా ఉండును గాక. తండ్రి, ఈరోజు మేము ప్రార్థన చేస్తుండగా, మేము కలిసి ప్రార్థన చేస్తుండగా నాయనా, మాకును ప్రభువా నువ్వు కుమారుడు అనే స్థానాన్ని ఇచ్చావు. అదే రీతిగా నాయనా ఈరోజు మా స్థితిని ప్రభువా
గొర్రెపిల్ల స్థితిలో మేము ఉండినట్లుగా నీ కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా జీవితంలో కలిగిన దేన్ని బట్టి మేము అహంకరించకుండా నాయన, దేన్ని బట్టి మేము గర్వించకుండా నాయన, నీ సన్నిధిలో తగ్గింపుతో వినయముతో మేము మా జీవితాన్ని సమర్పించుకునే కృపను భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. నీ చిత్తానికి విరుద్ధంగా, నీ యొక్క ప్రభు అధికారానికి విరుద్ధంగా మాట్లాడకుండా, ప్రవర్తించకుండా చాలా జాగ్రత్తగా మా జీవితాన్ని కాపాడుకోవడానికి ఉన్నటువంటి కృపను దయచేయండి. ప్రత్యేకించి ఈ సంఘమును ప్రభువా నువ్వు జల్లడపడుతూ నాయన, ఇందులో కోరహ ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాయన వారిని మీరు శుద్ధి చేయండి నాయన, వారిని మీరు దర్శించండి నాయన. వారి ప్రవర్తనను మార్చుకోవడానికి ఉన్నటువంటి ఒకసారి కూడా నువ్వు ఆ అనుమతిని వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. లేదా మారని కఠినమైనటువంటి ఫరో లాంటి హృదయం కలిగినటువంటి స్వభావం కలిగిన వారు ఉన్నట్లయితే తండ్రి నీ చిత్తము మాత్రమే నెరవేర్చబడునుగాక. 34 సంవత్సరాల క్రితము నీ దీనదాసుని ప్రభు ఈ ప్రాంతంలోకి నువ్వు పంపించావు. తను కోరుకున్నందుకు కాదు కానీ నీ స్వరమును విని బయలుదేరిన దాసుడు ఈ ప్రాంతంలో స్థిరపరిచావు, తనను ఆశీర్వదించావు తండ్రి. ఇంతగా ఈ పరిచర్ను విస్తరింపచేశావు తండ్రి. ఈరోజు మేము ప్రార్థన చేస్తుండగా ఆత్మీయ అధికారానికి విరుద్ధంగాను, సంఘానికి విరుద్ధంగాను, ఆత్మీయ కుటుంబాలకు విరుద్ధంగాను మాట్లాడుతున్నటువంటి ప్రతి కోరహ ఆత్మను మీరు దూరం చేయమని వేడుకుంటున్నాము నాయన. ఎవరు పరిశుద్ధులో ఎవరు పరిశుద్ధులు కారో తీర్మానం చేసేది మనుషులు కాదు, కానీ ఇక్కడ ఆవరించి ఉన్నటువంటి మేఘస్తంభమే అని మేము నమ్ముచున్నాము తండ్రి. ప్రభు నీ చిత్తమే మా కుటుంబాలలో నెరవేర్చబడును గాక. ప్రభు ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకు ప్రత్యేకమైనటువంటి ఆత్మను మీరు దయచేయండి నాయన. నీ పరిశుద్ధాత్మను వారికి దయచేయండి తండ్రి. ఏది సరైనదో ఏది తప్పైనదో గ్రహించడానికి ఉన్నటువంటి కృపను వారికి అనుగ్రహించండి నాయన. లోకముతో పాటు అంటు కట్టకుండా నాయన వారు వేరు పరచబడడానికి ఉన్నటువంటి కృపను వారికి దయచేయండి ప్రభు. దానికి ఉన్నటువంటి శక్తిని, కృపను వారి జీవితంలో మీరు కృంభరింపచేయండి ప్రభు. మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. ఈ సంఘస్థులకు మీరు దయచేసినటువంటి ఓపికను బట్టి ప్రభు, వాక్యము పట్ల మీరు దయచేస్తున్నటువంటి ప్రేమను బట్టి నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దూరంగా ఉన్నటువంటి మా కాపులను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. తిరిగి మా మధ్యలోకి వచ్చినప్పుడు నూతనమైన అభిషేకముతో, రెండంతల అభిషేకముతో నువ్వు తిరిగి వారిని పంపించమని వేడుకుంటున్నావు తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి.